Hello everyone. Welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So guys, మీకు తెలిసిందే ఈ రోజు మనం డి మోరిస్ థియరం గురించి డిస్కస్ చేయబోతున్నాం డీటెయిల్డ్ గా. సో దానికన్నా ముందు ఎ వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? ఎ వెరీ గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? Can everyone hear me? Good morning everyone. So excited? Everyone excited? Okay. So నేను చెప్పినట్టు లాస్ట్ క్లాస్లో మనం కాంప్లెక్స్ నంబర్స్ డిస్కస్ చేసాం. ఓకే, కాంప్లెక్స్ నంబర్ అనే చాప్టర్కి కంటిన్యూషన్గా ఈ పర్టికులర్ చాప్టర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కానీ ఈ చాప్టర్ డైరెక్ట్గా వింటున్నారైతే, ఓకే, డైరెక్ట్గా కాంప్లెక్స్ నంబర్ ఏం చేయకుండా డి మోరిస్ థియరం చూస్తున్నారైతే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అబ్బా. ఓకే, సో అట్లీస్ట్ కాంప్లెక్స్ నంబర్స్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, పోలార్ ఫామ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, ఇవన్నీ వచ్చున్నాయి అనుకోండి, డెఫినెట్గా డి మోరిస్ థియరంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్మూత్గా వెళ్ళిపోద్ది చాప్టర్. ఓకే, లేదు సార్ మాకంత ఐడియా లేదు అంటే ఆల్రెడీ కాంప్లెక్స్ నంబర్స్ పైన ఒక వీడియో చేసాం, ఆ వీడియో చూసేయండి, ఆ తర్వాత ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఓకే, సో చలో గైస్, విత్ దిస్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. అయితే డి మోరిస్ థియరం నన్ను అడిగితే కాంప్లెక్స్ నంబర్స్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంసెట్ నుంచి ఈ కాంప్లెక్స్ నంబర్స్ డి మోరిస్ థియరం, ఓకే, ఈ రెండు చాప్టర్స్ నుంచి మనకి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి అబ్బా. లెటస్ సే 3 క్వశ్చన్లు అడిగిండు అనుకోండి, అందులో ఒకటి కాంప్లెక్స్ నంబర్స్ నుంచి వస్తుంది, ఇంకో 2 క్వశ్చన్లు మనకి ఈ పర్టికులర్ చాప్టర్ డి మోరిస్ థియరం నుంచి వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో కొంచెం డి మోరిస్ థియరం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అంత ఈజీగా అర్థం కాదు. అర్థమైనా కూడా ఈ క్వశ్చన్లో ఎలా అప్లై చేయాలి, ఈ క్వశ్చన్లో ఏం చేయాలి, nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వెంటనే బుర్రలోకి ఎక్కే కాన్సెప్ట్స్ కావు. సో ఖచ్చితంగా ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అండ్ ఆల్సో గైస్, క్వశ్చన్స్ అడుగుతున్నాడు వీటిపైన. నేను చూశాను కదా, 2022, 2020, 2021, 19 ప్రతి ఇయర్లో క్వశ్చన్స్ అయితే పక్కా అడుగుతున్నాడు. సో డెఫినెట్లీ ఈ సెషన్ మీరు ఎండ్ వరకు చూడండి, సో దాట్ ఈ చాప్టర్ మీకు చాలా చాలా ఈజీగా అవ్వలీలగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో మళ్ళీ ప్రతి చాప్టర్లో చేసినట్టు ఇప్పటి వరకు ఈ చాప్టర్లో కూడా మనం ఏం చేద్దాం, క్వశ్చన్ సాల్వింగ్ చేద్దాం, థియరీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ గైజ్. అండ్ ఆల్సో చాట్ సెక్షన్ని నీట్గా యూజ్ చేసుకోండి, మంచిగా యూజ్ చేసుకోండి. ఓకే, స్పామ్ చేయకండి చాట్ సెక్షన్ని. అండ్ గైస్, డౌట్ సెక్షన్ మీకు తెలిసిందే, ఆఫ్టర్ 40-45 minutes నేను డౌట్స్ తీసుకుంటూ ఉంటా. మన డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, నేను ఎప్పుడైతే డౌట్ సెక్షన్ స్టార్ట్ చేస్తానో అప్పుడు మీరు డౌట్స్ అడిగేయచ్చు అనమాట. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే గైస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ అయితే మనం డి మోరిస్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. డి మోరిస్ థియరం అంటే ఏంటి, మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ కాబట్టి, అంటే సెకండ్ ఇయర్ చూస్తున్న స్టూడెంట్స్ అయితే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. మీరు ఆల్రెడీ మన బోర్డ్ ఎగ్జామ్స్కి, ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్కి డి మోరిస్ థియరం గురించి చదువుకొని ఉంటారు. సో డి మోరిస్ థియరం ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ద డి మోరిస్ థియరం ఇస్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ దిస్ వే: cos θ ప్లస్ i sin θ హోల్ రేస్ టు n ని మనం cos n θ ప్లస్ i sin n θ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇదిగో ఈ n ఉంది కదా ఇక్కడ, ఇది ఒకవేళ ఇంటీజర్స్ అయితే, ఈ n వాల్యూ మీరు ఇంటీజర్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఈ పర్టికులర్ లాజిక్ని మనం అప్లై చేయొచ్చు అంటున్నాడు డి మోరిస్. ఓకే, అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఇంటీజర్స్. ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా రేషనల్ ఇండెక్స్ ఉందనుకోండి, అంటే ఇక్కడ పవర్ ఇంటీజర్స్ కాకుండా ఏదైనా రేషనల్ నంబర్ ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేయొచ్చు. ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, ఎలా చేస్తున్నాం ఇదంతా అంటే చాలా సింపుల్ రా బై. ఇగో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ కాంప్లెక్స్ నంబర్స్లో మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసామంటే ఈ రేస్ టు ఐ థీటాని మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు కదా, చెప్పండి మీరు. ఈ రేస్ టు ఐ థీటాని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దీనికి ఒక స్పెషల్ పేరు కూడా ఇచ్చినాం, దీనికి ఒక ముద్దు పేరు ఇచ్చేసినాం దీనికి మనం, విచ్ ఇస్ నథింగ్ బట్ ద యూలర్ ఫామ్.
దీన్నే మనం యూలర్ ఫామ్ అనేసినాం. ఓకే, సరే ఇప్పుడు నాకు ఏం కావాలి, సరేరా బై, నాకు ఇప్పుడు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్ కనుక్కోవాలి. హోల్ రేస్ టు ఎన్ దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తాం? ఇప్పుడు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అంటే ఏం చెప్పండి, ఈ రేస్ టు ఐ టీటా. సరే, దీని ప్లేస్లో నేను ఈ రేస్ టు ఐ టీటా తీసుకున్నాం, పవర్ ఎన్ పెట్టేసుకున్నాం. ఓకే, దీన్ని మనం ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ మల్టిప్లై చేస్తే ఎన్ టీటా అని రాసుకోవచ్చా? ఇప్పుడు మళ్ళీ అదే లాజిక్. ఇప్పుడు ఈ రేస్ టు ఐ టీటా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అయినప్పుడు ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ ఎన్ టీటా ఏమవుతుంది? ఏం లేదు సార్, ఇక టీటా ప్లేస్లో ఎన్ టీటా సబ్స్టిట్యూట్ చేయండి, అంతే అంతే కదా. సో ఏమొస్తుంది ఇక్కడ, కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ ఎన్ టీటా, అండ్ దిస్ ఇస్ హౌ దిస్ విల్ బీ ఈక్వల్ టు దిస్. అదే డిమోరిస్ థియరం అంటున్నాడు. మన డిమోరిస్ పెద్దగా ఏం చేయలేదు మనోడు, ఈ యూలర్ ఫామ్ని కొంచెం సింప్లిఫై చేసి, ఒకవేళ మనకి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్ ఉంటే సింపుల్గా మీరు దీనిలో రాసుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి, ఎక్కడ యూజ్ అవుతుంది సార్, అసలు యూజ్ అవుతుందా లేదా అంటే చాలానే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే, ఇగో ఇట్లా ఉందా బై, √3/2 ప్లస్ I/2 √3/2 ప్లస్ I/2, ఓకే, హోల్ రేస్ టు 9 అనుకుందాం. హోల్ రేస్ టు 9 ఇది మీరు కనుక్కోవాలి. లెట్ us సే మీకు డిమోరిస్ థియరం తెలియదు. ఓకే, అసలు మీకు రాదు డిమోరిస్ థియరం, యూలర్ ఫామ్ కూడా గుర్తులేదబ్బా. అయితే ఇప్పుడు నేను ఒకవేళ దీని రిజల్ట్ అడిగినా అనుకోండి, మీకేం తెలుసు అంటే, ఓకే రాబాయ్ ఇది కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్కి ఒక పవర్ పెట్టినా ఖచ్చితంగా వచ్చే రిజల్ట్ కూడా మనకి ఏ ప్లస్ ఐ బి ఫామ్, ఈ ఫామ్లో ఉంటుందని తెలుసు కదా. మరి ఎట్లా రాయాలి? మీరు √3/2 ప్లస్ I/2ని 9 టైమ్స్ అయితే మల్టిప్లై చేయలేరు కదా, అంటే అంత టైం లేదు మనకి ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ డిమోరిస్ థియరంని యూజ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే, డిమోరిస్ థియరం అప్లై చేసే ముందు గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు రైట్ ద కాంప్లెక్స్ నంబర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫామ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని ఫస్ట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో రాసుకోండి. ఓకే, సో ఇక్కడ √3/2 ప్లస్ I/2 కదా, నేను √3/2ని కాస్ 30 అంటే π/6 అని రాయొచ్చు, ఎస్ ఆర్ నో, ప్లస్ ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 1/2. 1/2 ఎట్లా రాయొచ్చు మనం, సైన్ π/6 అని రాసుకోవచ్చు, అండ్ దీని యొక్క పవర్ మనం 9 పెట్టుకోవచ్చు అబ్బా. సో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్, ఇదే ఫార్మాట్లో ఉందా లేదా చెప్పండి ఒకసారి, ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఈ ఫార్ములా అప్లై చేయండి అంతే. సో ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుంది మనకి, డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ π/6ని ఇక చూడండి ఒకసారి, ఇలా మనకి టీటా టీటా ఉండి పవర్ ఎన్ ఉంటే మీరు ఏం చేయాలి, సింపుల్గా ఎన్ని మీరు ఈ టీటాతో మల్టిప్లై చేయండి, ఎన్ టీటా అంతే. సో ఇగో ఈ 9 తీసుకెళ్ళి ఈ π/6తో మల్టిప్లై చేద్దామప్ప. సో ఏమొస్తుంది, కాస్ ఆఫ్ 9π/6 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 9π/6. సో సింప్లిఫై చేయండి, ఇగో ఇది 3/2, ఇది కూడా 3/2, ఎలాగో కాస్ 3π/2 ఎంత అవుతుంది, కాస్ 3π/2 వాల్యూ ఎంత అవుతుంది, దాట్ ఈస్ సింప్లీ 0, అండ్ సైన్ 3π/2 వాల్యూ -1. సో సింపుల్గా మనకు వచ్చే రిజల్ట్ ఎంత, -i. సో చూసారా, √3/2 ప్లస్ I/2 హోల్ రేస్ టు 9ని అసలు మనం మల్టిప్లై చేయకుండానే డైరెక్ట్గా ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసుకున్నాం యూజింగ్ దిస్ డిమోరిస్ థియరం. సో అర్థమైందా అందరికీ? ఇక్కడ ఎనీవన్ ఇస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ చెప్పండి గైస్, ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ హియర్? ఓకే, అర్థమైంది కదా సింపుల్గా. డిమోరిస్ థియరం అంటే ఏంటి, ఒక సింపుల్ ప్రూఫ్ ఉంది మనకి ఇక్కడ, ఇందాకే ప్రూఫ్ చేసాం మనం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్, కాస్ టెన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ రేస్ టు ఎన్ ని నేను కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని రాసుకోవచ్చు. దీని అప్లికేషన్ ఇగో ఇక్కడ చూపించిన మీకు. అండ్ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీంతో పాటు కొన్నిసార్లు మన బుక్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని మనోడు కొన్నిసార్లు సిస్ ఎన్ థీటా అని కూడా రాయొచ్చు. అయితే మళ్ళీ కాంప్లెక్స్ నంబర్స్లో గుర్తుందో లేదో మీకు చెప్పాను, మీకు ఈ రేస్ టు ఐ థీటా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని మనం సిస్ థీటా
అని కూడా రాయొచ్చు. సో సిస్ ఎన్ టీటా అని రాయండి, లేదా కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అని రాయండి. బోత్ ఆర్ గోయింగ్ టు బీ ద సేమ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో అదే మనకి ఇక్కడ ఇచ్చిండు, నీట్గా ఇచ్చేసిండు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సెప్ట్ గైస్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సెప్ట్ ఆఫ్ డి మోరస్ థియరమ్. దీని ప్రూఫ్, బుక్లో ఉన్న ప్రూఫ్ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్ దీని ప్రూఫ్ చూసుకోవాలా డి మోరస్ థియరమ్ అంటే అక్కర్లేదురా బాబు. జస్ట్ ఈ పర్టికులర్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అండ్ ఇది వచ్చేసి మనకి దేనికి రేషనల్ ఇండెక్స్ అనమాట. సో ఇదనమాట రెండు ప్రూఫ్లు. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసాం ఇందాక చెప్పినట్టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా సిస్ టీటా. సో దీన్ని మనం షార్ట్ కట్ వేలో ఇలా కూడా రాసుకోవచ్చు. సిస్ టీటా హోల్ రేస్ టు ఎన్ని సిస్ ఎన్ టీటా అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ డి మోరస్ థియరమ్. సో ఇస్ దిస్ క్లియర్ నవ్? అయితే ఇది క్లియర్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూసుకుందాం. ఓకే, మీకు గుర్తుందా డి మోరస్ థియరమ్ నుంచి మన 2Aలో 7 మార్క్ క్వశ్చన్స్ 2 అడుగుతుండే, 2 అడుగుతుండే. ఎస్ ఆర్ నో గైస్, చెప్పండి మీరే. మొన్ననే రాసొచ్చారు మీరు 2A ఎగ్జామినేషన్, మనం డిస్కస్ కూడా చేసాం. 2A మోస్ట్ ఇంపార్టెంట్ 2A క్వశ్చన్స్ అని, 7 మార్క్ 2A క్వశ్చన్స్ అని, ప్రెడిక్టెడ్ పేపర్స్ అని. అందులో డి మోరస్ థియరమ్కి రిలేటెడ్ మనం చాలా క్వశ్చన్స్ చేసాం కదా, అండ్ 7 మార్క్ క్వశ్చన్స్ ఉండే అవన్నీ, రైట్? అయితే వాటి రిజల్ట్స్ ఉన్నాయి కదా, వాటి రిజల్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా, చాలా చాలా ఇంపార్టెంట్. అవి డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక 7 మార్క్ క్వశ్చన్. ఓకే, యూజువల్గా ఎంత టైం పడుతుంది మనకి బోర్డ్ ఎగ్జామ్లో? ఒక 5-10 మినిట్స్. మరి మీరు చాలా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక 5-10 మినిట్స్లో, ఒక 10 మినిట్స్లో ఆ క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకే, బట్ అదే క్వశ్చన్ని మీరు ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. అంటే మనకు ఉండేదే హార్డ్లీ 1-1.5 మినిట్. ఓకే, మీరు ఆ 7 మార్క్ క్వశ్చన్ ఆ ప్రొసీజర్ అప్లై చేసుకుంటూ చేశారనుకోండి, ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఫర్ యూ. సో దాని బదులు మీరు ఏం చేస్తారంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇస్తాం. ఓకే, దాన్ని మీరు ప్రూవ్ చేశారు మీ బోర్డ్ ఎగ్జామ్స్కి, బట్ ఇప్పుడు ఆ ప్రూఫ్ అక్కర్లేదు, ఆ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకోండి. అవి ఖచ్చితంగా ఎంసెట్లో మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఫార్ములాస్లా గుర్తుపెట్టుకోండి అబ్బా. సో చూపిస్తాను మీకు ఆ రిజల్ట్స్ ఇక్కడ. సో చూడండి ఒకసారి, దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఫర్ యూ. ఫస్ట్ వన్, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్. దీన్ని మీరు కాస్ ఎన్ టీటా మైనస్ ఐ సైన్ ఎన్ టీటా అని రాసుకోవచ్చు. ఇది సింపుల్ నేమ్, దీనికి ఏమంతా చాలా స్టోరీ ఏం లేదు, దీనికి చాలా సింపుల్. ఇది ఇప్పుడు కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటాని నేను ఈ రేస్ టు మైనస్ ఐ టీటా అని రాసుకోవచ్చు. సో హోల్ రేస్ టు ఎన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఈ రేస్ టు మైనస్ ఐ టైమ్స్ ఆఫ్, ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇన్ దిస్ వే, ఈ రేస్ టు దీన్ని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ ఐ టైమ్స్ ఆఫ్ minus n theta abba. Now what is e raised to I times of minus n theta? It is simply nothing but cos of minus n theta plus I times of sin of minus n theta. So cos of minus theta cos theta avutundi, sin of minus theta minus sin theta avutundi. So idi manaki cos n theta minus I sin n theta. This is what you are going to get. ఓకే, సో ఫస్ట్ వన్ అయితే చాలా సింపుల్, ప్రూఫ్ అక్కర్లేదు మనకి, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ చూడండి ఒకసారి, 1 + i హోల్ రేస్ టు n ప్లస్ 1 - i హోల్ రేస్ టు n. అయితే ఇది ఒక 7 మార్క్ క్వశ్చన్. మీకు గుర్తు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి, థియరమ్స్ ఉంటాయి, అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఎగ్జామినేషన్కి వెళ్ళి మీరు ఈ ఫార్ములా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఒప్పుకుంటాం. మీకు ఎంత చెప్పినా గుర్తుపెట్టుకోండి అని ఆ ఎగ్జామ్ ప్రెషర్లో కొన్నిసార్లు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి అప్పుడు ఎలా సార్ అంటే, డోంట్ వరీ, ఇక్కడ చూడండి ఒకసారి సింపుల్గా. ఇప్పుడు ఇది 7 మార్క్ క్వశ్చన్లా చూడకండి మీరు. ఎంసెట్లో హార్డ్లీ 2-3 మినిట్స్లో దీని ఆన్సర్ తీసుకురావాలంటే ఏం చేస్తాను నేను, 1 + i హోల్ రేస్ టు n ప్లస్ 1 - i హోల్ రేస్ టు n. ఓకే, అయితే మనకేం తెలుసు, మీరు ఇక్కడ డి మోరస్ థియరం అప్లై చేయాలి అంటే, ఇగో నాకు ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని నేను కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో రాసుకోవాలి. ఓకే, సో ఎలా ఆలోచిస్తా అంటే, ఈ 1 ఇక్కడ ఐ ఉంది, దీన్ని నేను కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో రాసుకోవాలి అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్.
మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మనం a ప్లస్ ఐబిని మీరు ఒకవేళ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే r ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా చేయాలో మనం డిస్కస్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్. సో ఆ లాజిక్ ప్రకారం ఏం చేస్తానంటే నేను ఇక్కడ రూట్ టూతో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం అబ్బా. ఇక్కడ కూడా అంతే, రూట్ టూతో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకే, సో అలా చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఈ రెండిట్లో రూట్ టూ అయితే కామన్ ఉంది, రూట్ టూ కామన్ తీసేద్దాం మనం ఇక్కడ. సో దిస్ ఇస్ రూట్ టూ కామన్ తీసుకుంటే రూట్ టూ హోల్ రేస్ టు ఎన్ ఇంటూ 1/√2 i/√2. 1/√2ని నీట్గా కాస్ 45 కాస్ π/4 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ π/4 అని రాసేసుకోవచ్చు. ఓకే, తర్వాత హోల్ రేస్ టు ఎన్ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1/√2 ఇక్కడ -1/√2 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి y పాజిటివ్ ఉంది. ఓకే, x ఇస్ బికమింగ్ నెగటివ్, సారీ x పాజిటివ్ ఉంది, y నెగటివ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద సినారియో, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సింపుల్గా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నట్టు మనకి యాంగిల్. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఆఫ్ -π/4 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ -π/4 హోల్ రేస్ టు ఎన్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రూట్ టూ హోల్ రేస్ టు ఎన్, ఇక్కడ మనం డిమోరస్ థియరమ్ అప్లై చేయొచ్చు. రాసేసినాం మనం ఇంకా మన కాంప్లెక్స్ నంబర్ని కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఇది కూడా చూడండి ఒకసారి, 1 - ఐని కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈ ఫార్మాట్లో రాసేసినామా. ఇప్పుడు మీరు డిమోరస్ థియరమ్ అప్లై చేయండి. సో అకార్డింగ్ టు డిమోరస్ థియరమ్ ఈ ఎన్ వచ్చేసి దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో nπ/4 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ nπ/4, ఇక్కడ ఏమవుతుంది కాస్ ఆఫ్ మైనస్ టీటా ఎలాగో కాస్ టీటా. సో ఇక్కడ కాస్ nπ/4, మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. సో మనకి ఇక్కడ మైనస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ nπ/4. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఇగో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మనకి సింపుల్గా వచ్చే రిజల్ట్ ఎంత, 2 ఇంటూ రూట్ టూ హోల్ రేస్ టు ఎన్ ఇంటూ కాస్ nπ/4. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద రిజల్ట్. సో హార్డ్లీ 3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, మీరు డీటెయిల్డ్గా నీట్గా చేయాల్సిన అవసరం లేదు, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఇది బోర్డ్ ఎగ్జామ్ కాదు, ఎంసెట్ ఎగ్జామినేషన్లో మీ క్యాలిక్యులేషన్ చాలా క్విక్గా ఉండాలబ్బా. మీరు మధ్యలోనే మీ మైండ్లోనే ఒక 1-2 స్టెప్స్ అక్కడే అయిపోవాలి. ఓకే, మనం థర్డ్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయాలి రాయడమే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇంపార్టెంట్ ఏంటంటే రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఈ రిజల్ట్ మీకు గుర్తుంటే చాలా మంచిది, మీరు చాలా టైం సేవ్ చేస్తారు. అట్లీస్ట్ ఇంత సాల్వ్ చేయడానికన్నా మీకు ఒక 1 మినిట్ అయినా పడుతుంది కదా. ఎస్ ఆర్ నో, 1 మినిట్ అయితే పక్కా పడుతుంది. సో ఒకవేళ మీరు కానీ రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా 1 మినిట్ కూడా మీరు సేవ్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా కూడా దిస్ ఇస్ హౌ యూ కెన్ సింప్లిఫై. సో 2 ఇంటూ రూట్ టూ హోల్ రేస్ టు ఎన్ ఇంటూ కాస్ nπ/4, దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ రిజల్ట్ గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఆ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఏముంది, 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్, 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్, అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి దిస్. అయితే ఇక్కడ మళ్ళీ రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే మంచిదే. రిజల్ట్ గుర్తు లేకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారు తెలుసా, నేను మొత్తం చేయను బట్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి ఒకసారి. ఎప్పుడైనా మనకి 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఉందనుకోండి, సంథింగ్ లైక్ దిస్, గుర్తుపెట్టుకోండి 1 ప్లస్ కాస్ టీటాని మీరు 2 కాస్ స్క్వేర్ టీటా/2 అని రాసుకోవచ్చు. ఈ సైన్ టీటా ఉంది కదా, దాన్ని మీరు 2i సైన్ టీటా/2 కాస్ టీటా/2 అని రాసుకోవచ్చు. సింపుల్, ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేసాం కదా, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్. 1 ప్లస్ కాస్ టీటా 2 కాస్ స్క్వేర్ టీటా/2 సైన్ టీటా 2 సైన్ టీటా/2 కాస్ టీటా/2. సో ఈ రెండింటి నుంచి మనం 2 కాస్ టీటా/2 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, కాస్ టీటా/2 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ టీటా/2. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ గైస్. లెట్ మీ టెల్ యూ, దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా కనుక్కోవాలంటే మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు మనం. 2 కాస్ టీటా/2 ఇంటూ
cos theta by 2 minus I sin theta by 2. So this is what you're gonna get. Simple. సో గుర్తుపెట్టుకోండి 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రిజల్ట్ గుర్తుపెట్టుకోమనట్లేదు మీకు అను ఓకే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని మనం ఇట్లా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఎలా దీన్ని మనం మోడిఫై చేస్తున్నామో ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సో సింపులే, ఫార్ములా గుర్తుంటే చాలు మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా అండ్ సైన్ థీటా ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాస్ యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ రెండిట్లో ఖచ్చితంగా మనం 2 cos theta by 2 కామన్ తీసుకోవచ్చని. కామన్ తీసుకున్నాక ఏదైతే మిగిలిపోతుందో దట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ దిస్ ఫార్మాట్ ఆఫ్ cos theta ప్లస్ ఐ సైన్ థీటా. సో ఈ రెండు యాడ్ చేసేసి పవర్ n పెట్టుకున్నారనుకోండి, దిస్ ఇస్ ద రిజల్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. దిస్ ఇస్ ద రిజల్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్సో క్లియర్ ఫర్ యూ. అండ్ ఫైనలీ ఈ క్వశ్చన్, ఫైనలీ ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఒకసారి. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా 0 అయితే వాట్ ఇస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా? ఎక్కడో చూసినట్టుంది కదా, ఇదొక ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్. సో ఈ రిజల్ట్ కూడా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ ఏమవుతుంది 3/2 అండ్ అక్కడ నుంచి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ కూడా 3/2 అవుతుంది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి అడిషనల్గా వెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఇస్ 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఆల్సో 0 గైస్, ఇక్కడ దీంతో మనం ఇంకొక కండిషన్ కూడా రాయొచ్చు. ఆ కండిషన్ ఏంటి అంటే కాస్ టు ఆల్ఫా. ఆ కండిషన్ ఏంటి అంటే cos 2 alpha. The condition is cos 2 alpha plus sin 2 alpha. Sorry, cos 2 alpha, sin 2 alpha కాదు, cos 2 alpha plus cos 2 beta plus cos 2 beta plus cos 2 gamma. This is also going to become 0. గుర్తుపెట్టుకోండి ఇది. And again sin 2 alpha, sin 2 alpha, sin 2 beta and sin 2 gamma, this is again going to become 0. Okay, దీని ప్రూఫ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, 7 మార్క్ క్వశ్చన్ అని చెప్పాను. ఓకే, ప్రూఫ్ తెలియకపోయినా కూడా పర్లేదు, ఈ టైంలో ప్రూఫ్ డిస్కస్ చేసినా కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ యూ కదా. సో రిజల్ట్ లాగా గుర్తుపెట్టుకోండి మీరు, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా 0 అయితే దిస్ ఆర్ ద 2 కండిషన్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, బట్ సార్ ఒక్కసారి ఒక చిన్న లాజిక్ చెప్పండి. ఒకవేళ నేను ఎగ్జామ్లో మిస్ అయిపోయినా, అబ్బా నాకు ఈ ఫార్ములా గుర్తు రావట్లేదు కానీ టైం ఉంది నాకు ఎగ్జామినేషన్లో, మీరు చెప్పండి ఒకసారి ఎంత క్విక్గా నేను ఈ ఫార్ములాని డెరైవ్ చేయొచ్చు, ఈ రిజల్ట్స్ నాకు వచ్చేస్తాయి అంటే చాలా సింపుల్. మనకి ఎప్పుడైనా కాస్ ఆల్ఫా, లెట్ మీ రైట్ డౌన్ హియర్, మనకి ఎప్పుడైనా ఇలా ఇచ్చిండు అనుకోండి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఓకే is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma is equal to 0 ఇలా ఇచ్చిండు అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుసా, మీరు ఎక్స్ వై జెడ్ 3 తీసుకోండి. ఈ 3 ఏంటి సార్ అంటే ఏం లేదు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా పెట్టుకోండి అబ్బా. వై ఏమవుతుంది కాస్ బీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ బీటా పెట్టేసుకోండి. జెడ్ ఏమవుతుంది కాస్ గామా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ గామా. ఇలా మీరు ఈ మూడింటిని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఆ వాల్యూస్ కావాలి. లెట్ us say cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma, లేదంటే cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma ఇలాంటి వాల్యూస్ కావాలి అంటే అబ్జర్వ్ చేయండి అబ్బా, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా చాలా ఈజీ. ఇగో మీరు ఒక్కవేళ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేసిండ్రు అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 0. యాడ్ చేయండి ఒకసారి, ఇగో యాడ్ చేస్తే రియల్ పార్ట్స్ అన్ని యాడ్ అవుతాయి, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అండ్ దాట్ ఈస్ 0. ఇమాజినరీ పార్ట్స్ అన్ని యాడ్ అవుతాయి కదా, సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా అండ్ దాట్ ఈస్ 0. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, సో దిస్ ఈస్ ద లాజిక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు మీకు అడిగాడు క్వశ్చన్లో ఎగ్జామినేషన్లో, అరే బాబు కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా కనుక్కోమని. మీరు ఏం చేస్తారు తెలుసా,
చిన్న లాజిక్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాకు కాస్ టు ఆల్ఫా ప్లస్ కాస్ టు ఆల్ఫా ఎట్లా వస్తుంది, కాస్ టు బీటా ఎలా వస్తుంది, కాస్ టు గామా ఎలా వస్తుంది అంటే ఈ ఆల్ఫా బీటా గామా ప్లేస్లో నాకు 2 ఆల్ఫా 2 బీటా 2 గామా రావాలి. అండ్ ఇక్కడే మనోడు ఎవడు డి మోరిస్ థియరం ఎంటర్ అవుతాడు. డి మోరిస్ థియరంలో మనం ఏం నేర్చుకున్నాం, ఇందాకే మనం ఏం నేర్చుకున్నామంటే అరే బాబు కాస్ టీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్ని మనం కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ ఎన్ టీటా అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్ఫా ప్లేస్లో 2 ఆల్ఫా, బీటా ప్లేస్లో 2 బీటా, గామా ప్లేస్లో 2 గామా కావాలంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడ నేను ఒకవేళ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టుకున్నా అనుకోండి, అకార్డింగ్ టు డి మోరిస్ థియరం కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఏమవుతుంది, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా, అంతేనా. అలాగే వై ప్లేస్లో వై స్క్వేర్ పెట్టుకున్నా అనుకోండి, జెడ్ ప్లేస్లో జెడ్ స్క్వేర్ పెట్టుకున్నా అనుకోండి, దాని నుంచి నాకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా, కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా, కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అలా రావాలి అంటే మనం ఏం చేద్దామంటే సింపుల్గా, సో లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్. మనకు ఆల్రెడీ కండిషన్ అయితే వచ్చి ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్కైనా స్టార్ట్ విత్ దిస్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. మీకు ఒకవేళ లెట్ us సే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా లేదంటే సైన్ 2 ఆల్ఫా సైన్ 2 బీటా సైన్ 2 గామా అడిగిండు అనుకోండి, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసేయండి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 0 స్క్వేర్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. అండ్ దీన్ని మీరు సింప్లిఫై చేయాలబ్బా. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే తెలిసిందే ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఇస్ ఈక్వల్ టు 0. దాని నుంచి సింప్లిఫై చేస్తే యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ వాల్యూ టు బి 0. అలా కాకుండా మనోడు కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా అడగకుండా లెట్ us సే కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా అడిగిండు అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ద లాజిక్ విచ్ యూ హ్యావ్ టు యూజ్ ఇస్ దిస్ లాజిక్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయితే దెన్ వాట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్, దట్స్ గోయింగ్ టు బికమ్ 3xyz. ఓకే, సో ఈ లాజిక్లో మీరు ఎక్స్ వై జెడ్లో ఇది పెట్టేసుకొని డి మోరిస్ థియరం అప్లై చేస్తే యూ ఎండ్ అప్ గెటింగ్ ద డిఫరెంట్ రిజల్ట్స్ ఆఫ్ దిస్. ది రిజల్ట్స్ కూడా చూపిస్తాను నేను. బట్ అగైన్ గైస్, నన్ను అడిగితే మాత్రం ఇంత చేయాలా సార్ అంటే నేను దీనికన్నా బదులు ఆ రిజల్ట్స్ ఒకసారి గుర్తుపెట్టేసుకుంటాం. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామినేషన్లో టైం లేదు కదా. సరే నాకు ఇదంతా ప్రొసీజర్ తెలుసు, నాకు ఇదంతా కాన్సెప్ట్ తెలుసు, నాకు ఆ టాలెంట్ ఉంది, కానీ ఎగ్జామ్లో టైం లేదు కదా ఆ టాలెంట్ చూపించడానికి. సో అలాంటి టైంలో ఏం చేస్తా, సరేరా బాబు ఇదంతా వద్దు, నాకు ఆ రిజల్ట్ ఏంది కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అన్ని అడిషన్ చేసి 0 అయిపోయింది అనుకోండి. సరేరా బై కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా దాట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 0 అని గుర్తుపెట్టేసుకుంటాం. అంతే కదా, సింపుల్. మీరు ఆ రిజల్ట్స్ని నేను చెప్తున్నా కదా రోజు ఒకసారి, ఇప్పుడు లెట్ us సే ఏ చాప్టర్ అయితే చదువుకుంటున్నారో రోజు ఒక్కసారి ఆ చాప్టర్ ఆ రిజల్ట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కసారి రివైజ్ చేసుకోండి, ఖచ్చితంగా గుర్తుంటుంది అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రిజల్ట్స్ని. అయితే ఇలా కాకుండా సేమ్ ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా 0 ఇచ్చేసి ఒకవేళ మనకు అడిగిండు కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా, ఇందాక డిస్కస్ చేశా కదా దీని రిజల్ట్ ఎలా తీసుకొని రావాలి అంటే, అయితే దీని రిజల్ట్ ఏమవుతుంది 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అదే సైన్ 3 ఆల్ఫా సైన్ 3 బీటా సైన్ 3 గామా, దీని రిజల్ట్ ఏమవుతుంది 3 టైమ్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అండ్ ఫైనలీ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. ఈ రిజల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి.
దీని తర్వాత మీకు ఒక ఎంసెట్ క్వశ్చన్ చూపిస్తాం, మీకే అర్థమవుతుంది రిజల్ట్ గుర్తుంటే ఆ క్వశ్చన్ ఎంత ఈజీగా అయిపోయేదో అని. ఓకే, సో విత్ దిస్ ద డి మోరిస్ థియరమ్ కాన్సెప్ట్ ఇస్ డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ డి మోరిస్ థియరంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో గైస్, ఇంత డిస్కషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఫస్ట్ డి మోరిస్ థియరమ్ ఇంపార్టెంట్. ఆ బేసిక్ థియరమ్ ఏంటి, అది ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ ఇంపార్టెంట్ రిజల్ట్స్. నేను మళ్ళీ ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వలేదు మీకు, హార్డ్లీ ఎన్ని ఇచ్చినా ఒక 5 రిజల్ట్స్ ఇచ్చా. అండ్ అబ్జర్వ్ చేయండి, ద ఫస్ట్ వన్ ఇస్ వెరీ ఈజీ, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సెకండ్ వన్ కొంచెం టైం పడుతుంది, ఒక 1 minute పట్టచ్చు, కానీ మీరు దీన్ని డిరైవ్ చేయొచ్చు. అబ్బా, దిస్ ఇస్ డిరైవబుల్, ఇట్స్ ఓకే. థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఈ పర్టిక్యులర్ 5th రిజల్ట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి కొంచెం టైం పడతాయి డిరైవ్ చేయడానికి. సో ఇట్స్ బెటర్ ఫర్ యూ if you can remember this and also this particular result. So ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? Can anyone tell me anyone is having any more doubts in this case? ఒక 2 minutes పెట్టుకుందాం చాట్ సెక్షన్. ఇప్పుడు 2 minutes డౌట్స్ చెప్పండి ఎవరన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? Is anyone having any more doubts? Sir, can I watch this video for IP, the concept and theory? Yeah, definitely IP కూడా మీరు చూడొచ్చు, బట్ అగైన్ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, కానీ ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ సాల్వింగ్ బోర్డ్స్కి ఐపీ కొంచెం ఎలాబరేటివ్గా రాయాలి. ఇక్కడ మనం కొంచెం షార్ట్ కట్ మెథడ్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాం, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది అబ్బా. ఓకే సార్, యూ టోల్ దట్ యూ హ్యావ్ మిస్ 2 topics ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. అవును, అది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, గుర్తుంది నాకు, పర్లేదు, టెన్షన్ తీసుకోకండి అబ్బా, నాకు అన్నీ గుర్తుంటాయి. ఓకే, సో ఆ కాంప్లెక్స్ నెంబర్స్లో జామెట్రిక్ రిప్రజెంటేషన్, ఆ జామెట్రిక్ మీనింగ్, ఓకే, జామెట్రికల్ అప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనే కాన్సెప్ట్ మిస్ అయింది నిన్న, అది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి డి మోరిస్ థియరమ్, nth రూట్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత అది కూడా డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. ఓకే, సో ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్ ఇన్ దిస్ కేస్? ఐ థింక్ దట్స్ ఇట్, నో డౌట్. సరే, చలో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో చలో గైజ్, ఇంకా లెట్స్ డూ ఎంసెట్ 2022 క్వశ్చన్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు డూ దిస్ క్వశ్చన్. ఒక్కసారి మీరు ట్రై చేయండి అబ్బా, క్వశ్చన్ చదవండి ఒకసారి. cos alpha plus cos beta plus cos gamma is 0. Sin alpha plus sin beta plus sin gamma is also 0. Then is asking you to find out what is cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma. Eamcet 2022 question idi. Option A na? I don't think option A is the right answer. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్ గైజ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, cos square alpha plus cos square beta plus cos square gamma, that is 3/2. కానీ cos 2 alpha plus cos 2 gamma plus cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma, ఇది 0నే వచ్చింది మనకి. దిస్ ఇస్ 0 గైస్. సో నాట్ ద రైట్ ఆన్సర్. 3/2 అయితే ఖచ్చితంగా కాదు. ఇక్కడ మనం చెప్పచ్చు డైరెక్ట్గా 3/2 is definitely not the right answer. Is this the right answer? Cos square alpha by 2 plus cos square beta by 2 plus cos square gamma by 2. లేదు, ఇది కూడా కాదు మనకి, ఎందుకంటే రిజల్ట్ తెలుసు మనకి. cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma 0. అది ఆల్రెడీ రిజల్ట్ గుర్తుంది. అండ్ దీని నుంచి మనకి ఏమైందంటే మనకి 2 రిజల్ట్స్ వచ్చాయి. వాట్ ఆర్ ద 2 రిజల్ట్స్ వి గాట్? ఒకటి cos square alpha plus cos square beta plus cos square gamma, that is 3/2. And sin square alpha plus sin square beta plus sin square gamma కూడా 3/2. So this will not be equal to this. So option B కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ సి మిగిలింది, ఆప్షన్ డి మిగిలింది. అయితే కొంచెం బుర్ర పెడితే మనం ఇందాక cos alpha plus cos beta plus cos gamma 0, sin alpha plus sin beta plus sin gamma, if it is 0, ఇంకొక రిజల్ట్ కూడా చెప్పాను మీకు. ఆ రిజల్ట్ చూడండి ఒకసారి. cos of alpha plus beta plus cos of beta plus gamma plus cos of gamma plus alpha, this is also going to become 0. అంతేనా? సో గైస్, ఆప్షన్ డి కూడా 0నే. సో మనోడు ఏం చేసిండంటే కొంచెం తెలివి యూజ్ చేసి ఆప్షన్లో డైరెక్ట్గా 0 ఇవ్వకుండా ఆ 0 ప్లేస్లో ఇది ఇచ్చిండు. బట్ ఏదైతే ఏంటి, ఈ వాల్యూ 0నే. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్? ఆప్షన్ డి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఏమైనా డౌట్ ఉందా? సో అబ్జర్వ్ చేశారా ఒకసారి? మనం చెప్తుంది మీకు ఒక అర్థం అవుతుంది కదా, ఎట్లా అప్లై చేస్తున్నాం మన ఎగ్జామ్లో. సో దిస్ ఈస్ వై ఐమ్ టెలింగ్ యూ. రిజల్ట్ గుర్తుంటే ఈ క్వశ్చన్ హార్డ్లీ 10 సెకండ్ క్వశ్చన్. హార్డ్లీ 10 సెకండ్స్లో
ఈ క్వశ్చన్ మనం అవగొట్టేసేవాళ్ళం. ఎందుకంటే ఏం లేదు, నాకు ఈ రిజల్ట్ గుర్తుంది 0, నాకు ఇది కూడా తెలుసు దిస్ ఇస్ ఆల్సో 0. సో హార్డ్లీ 5 seconds, గుర్తుంటే అయితే 5-10 secondsలో అయిపోయే క్వశ్చన్ ఇది. గుర్తు లేదు అంటే ఆ ప్రొసీజర్ అంతా చేసుకుంటూ పోతాం, దాట్ విల్ టేక్ us 2-3 minutes అండ్ ఖచ్చితంగా అది మనకి లాసే అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, చలో మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో గైజ్, ఎంసెట్ 2022 నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇది. ఇఫ్ మోడ్ ఆఫ్ x ప్లస్ ఐవై is equal to under root of x square plus y square, then what is the value of this? Mod of 1 minus root 3 into I whole raised to 9 plus root 3 plus I whole raised to 9. దీని యొక్క వాల్యూ మనకి అడిగిండు. సో కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ? ABCDలో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ గైస్? ట్రై చేయండి, నాతో పాటు ట్రై చేయండి ఎవ్రీ వన్. సో ఏం ఇచ్చండి ఇక్కడ మనకి, ఏమి ఇచ్చండి ఇక్కడ? ఇగో mod of, we need to calculate the mod of 1 minus root 3i whole raised to 9 plus root 3 plus i whole raised to 9. అయితే భయ్యా ఇందాకే ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇగో ఇట్లా వచ్చింది అనుకోండి కాంప్లెక్స్ నంబర్, ఇట్లా పవర్ మనకి 9, 10, 15, 20 పెడితే అన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటూ పోతామా? ఎందుకు రా భయ్, మనకి మంచిగా డిమోరిస్ థియరం ఉంది కదా. సో డిమోరిస్ థియరం అప్లై చేయాలి అంటే ఇది మేము కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫార్మాట్లో రాసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తా అంటే ఇక్కడ నేను అగైన్ ఐ నీడ్ టు రైట్ దిస్ ఇన్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్, లేదంటే పోలార్ ఫామ్లో రాసుకోండి. ఓకే, రెండు ఒకటే. సో ఇక్కడ ఏం చేస్తా, 1 minus root 3i ఉంది కదా, సో సింపుల్గా నేను ఈ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినా అనుకోండి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సింపుల్. ఓకే, నెక్స్ట్ గైస్ చూడండి ఒకసారి, ఇక్కడ 2 raised to 9 కామన్ ఉంది, నేను 2 raised to 9 బయటకు తీసేసుకుంటాం. ఓకే, ఇంటూ మోడ్ ఆఫ్ ఈ 1/2 మైనస్ రూట్ 3/2i. ఇప్పుడు 1/2 అంటే నాకు తెలుసు 1/2 రూట్ 3/2 కాస్ 1/2 ఏడవుతుంది 60 degrees దగ్గర. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ 4th quadrant లో ఉంటుంది. అక్కడ మనకి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ మైనస్ టీటా. ఓకే, మీరు క్లారిటీ లేదంటే పోలార్ ఫామ్, మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్, కాంప్లెక్స్ నంబర్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసా, ఒక్కసారి ఆ వీడియో చూసేయండి అబ్బా. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ 1/2 ఉంది కదా, దీన్ని నేను కాస్ π/3. ఓకే, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మైనస్ ఆఫ్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ π/3 అని రాసేసుకోవచ్చు. ఓకే, హోల్ రేస్ టు 9 ప్లస్ ఇది రూట్ 3/2 ప్లస్ ఐ π/2. దిస్ ఇస్ వెరీ సింపుల్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ π/6 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ π/6 హోల్ రేస్ టు 9. ఇప్పుడు మనం నీట్గా డిమోరిస్ థియరం అప్లై చేసేసుకుందాం. సో 2 raised to 9 into, according to the De Moivre's theorem guys, according to the De Moivre's theorem, what are we going to get in this case? చూడండి ఒకసారి ఇక్కడ, సో మనకి ఇక్కడ cos n π/3 9 π/3 వస్తుంది, which can also be written as cos 3π minus I sin 3π, అండ్ ఇక్కడ వచ్చేసి cos 3π/2 plus I sin 3π/2. This is what you're gonna get. So observe చేయండి ఒకసారి, ఇగో sin 3π 0, cos 3π/2 0, cos 3π -1, sin 3π/2 కూడా -1. So basically this is what I'm going to get. 2 raised to 9 into mod of -1 minus I, that is nothing but 2 raised to 9 into under root of root 2. దీని mod తీసుకుంటే root 2 వస్తుంది మనకి, అంటే సింపుల్గా 2 raised to 9 plus 1/2, and that is 2 raised to 19/2 is what you are going to get. Option unda manaki? Yes. Option D is going to be the right answer. Option D is going to be the right answer. So is this clear for everyone out there? Emana doubt unda ikkada? Board clarity ga leda? I hope the board is clarity. Board clarity కనిపిస్తుందా అందరికి? నీట్గా రాస్తున్నా కదా, అర్థమవుతుంది కదా ఏం రాస్తున్నాను, లేదంటే చెప్పండి చాట్ సెక్షన్లో, కొంచెం నీట్గా రాస్తా ఇంకా. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో సింపులే, ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ చెప్పండి. క్వశ్చన్ చూడడానికి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిందల్లా వెరీ సింపుల్ లాజిక్. డి మోరిస్ థియరం మనకు తెలుసు, అదే యూజ్ చేసినాం మనం. యూజ్ చేసిన తర్వాత అవలీలగా ఆన్సర్ వచ్చేసింది, విచ్ ఇస్ ఆప్షన్ డి.
సో అందుకే చెప్తున్నా కదా, డిమోరిస్ థియరంలో క్లారిటీ ఉంటే మాత్రం మనం కుమ్మేయచ్చు క్వశ్చన్స్, ఎలాంటి ఇష్యూ లేకుండా. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, నేను కావాలని సెషన్లో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ తీసుకున్నాం, సో దట్ ప్రాక్టీస్ అవుతుంది, మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది, దాంతోపాటు మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది కాన్సెప్ట్లో. ఓకే, చలో గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్ నా. ఇందాకే డిస్కస్ చేసినాం, బట్ మీకు ఈ ఫార్ములా గుర్తుంటే ఫైన్. ఇందాక రిజల్ట్ చూపించినా కదా, ఆ రిజల్ట్ గుర్తుంటే ఓకే. ఆ రిజల్ట్ గుర్తు లేకపోయినా కూడా మీకు మెథడ్ చెప్పిన, ఆ మెథడ్ యూజ్ చేసి యూ నీడ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా మెథడ్ అప్లై చేయండి ఈ క్వశ్చన్లో, ఇంకా అదే ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో ఫర్ n బిలాంగింగ్ టు న్యాచురల్ నంబర్స్ 1 plus cos theta plus I sin theta divided by 1 plus cos theta minus I sin theta whole raised to n వాల్యూ ఏమవుతుంది? Eamcet 2021లో అడిగిండు, ABCD ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్? సో హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 3π/2? sin 3π/2 sin 270 degrees కదా. sin 270 అంటే ఎంత? -1. sin 3π/2 అబ్బా, ఇట్లా అయితే కష్టం. చూడండి ఒకసారి, sin ఆఫ్ π ప్లస్ π/2 అని రాసుకోవచ్చు దీన్ని. ఓకే, సో sin ఆఫ్ 180 ప్లస్ θ ఏం రాసుకోవచ్చు? మైనస్ sin θ. సో దిస్ ఇస్ మైనస్ sin π/2 అండ్ దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ -1. ఓకే, ఇవన్నీ వాల్యూస్ గుర్తుండాలి మీకు. ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. sin 3π/2 sin ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఎప్పుడైనా -1 అవుతుంది. sin ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఎప్పుడైనా కాదు, సారీ తప్పు చెప్తున్నాను నేను కూడా, ఆడ్ మల్టిపుల్స్ కాదు. ఓకే, sin 3π/2 లాగా, లేదంటే మీరు sin ఆఫ్ π ప్లస్ π/2 ఈ ఫార్మాట్లో ఉన్నవి మనకి ఎప్పుడు -1 అవుతాయి. ఓకే, ఎనీవే గైస్, ట్రిగ్నోమెట్రీలో అంటే నీట్గా డిస్కస్ చేశాను నేను క్లియర్గా. ఒకసారి వెళ్ళి చూసేయండి ఆ వీడియో, అందులో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఆన్సర్ ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ? ఆప్షన్ సియా cos n theta ప్లస్ I sin n theta వస్తుందా? బియా సియా? కొంతమంది బి అంటున్నారు, కొంతమంది ఏ అంటున్నారు. సరేరా బాబు, ఇక్కడ చూడండి ఒకసారి, ఎంత సింపుల్ చూడండి ఒకసారి. 1 ప్లస్ cos theta ఫార్ములా ఇందాక చెప్పాను నేను, ఏంటది? 2 cos స్క్వేర్ θ/2 ప్లస్ sin theta ఫార్ములా ఏంటి? 2 sin θ/2 cos θ/2 ఇందాకే డిస్కస్ చేసాం. ఇది హోల్ డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ లాజిక్, 2 cos స్క్వేర్ θ/2 ప్లస్ 2i, ఇన్ఫాక్ట్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి 2i sin θ/2 cos θ/2 హోల్ రేస్ టు n. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 అండ్ 2 క్యాన్సిల్ అయిపోయి, ఇక్కడ కాస్, ఈడొక కాస్, ఈడొక కాస్ i క్యాన్సిల్ అయిపోయింది. సో అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో cos θ/2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin cos θ/2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin θ/2 ఉంది. డినామినేటర్లో ఏముంది? cos θ/2 మైనస్ i టైమ్స్ ఆఫ్ sin θ/2 హోల్ రేస్ టు n. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఇదే ఉంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు డిమోరిస్ థియరం కాకుండా మీరు ఏం చేసి తెలుసా? డిమోరిస్ థియరం అప్లై చేయకండి. అప్లై చేసిండ్రు అనుకోండి, కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నేను ఏం చేస్తా అంటే, దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ లోపల ఉన్న టర్మ్ని cos θ ప్లస్ I sin θ నాకు తెలుసురా బై యూలర్ ఫార్మ్లో e raised to I theta. Then what is this going to become? E raised to I theta/2 in the numerator. Denominator lo, this can be written as e raised to minus I theta/2 whole raised to n. ఇది ఏమవుతుంది? e raised to I theta/2 దీన్ని మీరు న్యూమరేటర్ లో తీసుకెళ్ళండి అనుకోండి. This is simply e raised to I theta whole raised to n, and this is nothing but e raised to I times of n theta. And what is e raised to I times of n theta? ఈ యూలర్ ఫార్మ్ ని మళ్ళీ మనం cos plus I times of sin ఫార్మ్ లో రాసుకుంటే ఆప్షన్ C is what you are going to get. Cos n theta plus I sin n theta. This is nothing but e raised to I times of n theta. So I hope this question is clear for everyone. So anyone is having any doubt ఇక్కడ? ఏమైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ? అర్థమైందా క్వశ్చన్ ఇక్కడ? Is this clear for everyone? Is this clear for everyone, guys? Got it? I hope it's clear for all the students out there. Okay, perfect. Chalo inga. So ippudu I think we are done with the questions, I guess. Ikkena question unda ledula aithe. So idanamata De Moivre's theorem ki sambandhinchi మీరు De Moivre's theorem డైరెక్ట్ అప్లికేషన్ చూసుకుంటే
ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఓకే, అయితే nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి? ఈ కొంచెం టాపిక్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, మీకు కూడా అంత వెంటనే బుర్రలోకి ఎక్కదు. జాగ్రత్తగా వినండి, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానబ్బా. ఓకే, ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ యూనిటీ, nth రూట్స్ ఆఫ్ యూనిటీ కాదు, ఫస్ట్ అయితే మనం nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ డిస్కస్ చేద్దాం. nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఓకే, అయితే దీనికి ఏంటంటే లాజిక్, ఇప్పుడు లెట్ us సే దట్ ఒక కాంప్లెక్స్ నంబర్ని మనం ఇలా రాసుకుంటున్నాం. z raised to n is equal to z0, where z0 is a complex number which you can write it as r0 into cos theta plus I times of sin theta. ఇలా అనుకుందాం. ఓకే, మనకు ఒక ఈక్వేషన్ ఉంది which is in this particular format. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా కాంప్లెక్స్ నంబరే, రైట్ హ్యాండ్ సైడ్ z0 కూడా కాంప్లెక్స్ నంబరే, అండ్ మనం ఇలా తీసుకుంటున్నాం అనమాట. అయితే దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి ఏమొస్తుందో. z ఏమవుతుంది ఇక్కడ? z0 raised to 1/n. ఎస్ ఆర్ నో? z ఏమవుతుంది ఇక్కడ? z0 raised to 1/n. అయితే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే హియర్ వీఆర్ ఫైండింగ్ ద nth రూట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ అని. z raised to n is equal to z0 అంటే దీని అర్థం ఏంటి? ఈ కాంప్లెక్స్ నంబర్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి? n రూట్స్ ఉన్నాయి. ఓకే, సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆ n రూట్స్ ఏంటి, ఆ n రూట్స్ ఏవై ఉంటాయి అవి మనం కనుక్కోవాలని ట్రై చేస్తున్నాం. సో మీరు ఇలా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే నా దగ్గర z³ is equal to I ఉందబ్బా, z³ is equal to I ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇదొక ఈక్వేషనే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదొక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం ఈ z ప్లేస్లో ఏ వాల్యూస్ పెడితే, ఏ కాంప్లెక్స్ నంబర్స్ పెడితే ఇది సాటిస్ఫై అవుతుంది అది తెలుసుకోవాలి. అండ్ ఎన్ని సచ్ కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయంటే 3 ఉంటాయి, ఎందుకంటే దీని డిగ్రీ 3 కాబట్టి. మన లాజిక్ ఆఫ్ పాలినామియల్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి రా బై అంటే 2 అంటారు మీరు, క్యూబిక్కి ఎన్ని రూట్స్ ఉంటాయి అంటే 3 అంటారు. ఓకే, అదే మనకి బై క్వాడ్రాటిక్ ఎన్ని రూట్స్ ఉంటాయంటే 4. ఎందుకు? దాని పవర్ బట్టి మీరు డిసైడ్ చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా అంతే, z³ is equal to I అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి there will be 3 roots of this particular equation which will satisfy this equation అని. ఇది క్లియరా అందరికీ? చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. ఇంతవరకు క్లియరా అందరికీ? ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? ఓకే, సో ఇది క్లియర్ అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సో మనకి ఈ కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి? z raised to n is equal to z0, నేను z0ని r0 into cos theta plus I sin theta అని తీసుకున్నా. ఇప్పుడు నాకు తెలియాలి ఏ వాల్యూస్ ఆఫ్ ఏ వాల్యూస్ n రూట్స్ ఏమవుతాయి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేలాగా. ఓకే, సో ఇక్కడ సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం? ఇప్పుడు నేను z raised to n ని ఈ z0 ప్లేస్లో r0 into cos theta ప్లస్ I sin theta అని రాసేసుకోవచ్చు. అయితే మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఒకసారి, z ఇక్కడ ఎట్లా రాయొచ్చు? ఈ రూట్ ఉంది కదా, ఈ n పవర్ ఉంది కదా, లెట్ మీ టేక్ టు దాట్ సైడ్. సో ఏమవుతుంది ఇక్కడ? r0 into cos theta plus I times of sin theta whole raised to 1/n. This is what you're gonna get. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ z is equal to దీన్ని మీరు r0 into 1/n, r0 raised to 1/n అని రాసుకోవచ్చు. అండ్ cos theta plus I sin theta, cos theta plus I sin theta whole raised to 1/n అని రాసేసుకోవచ్చు. ఓకే, అయితే గైస్ ఇక్కడ దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ r0 into cos of ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ theta మనం ఇక్కడ దీన్ని 2k pi plus theta plus I times of sin 2k pi plus theta whole raised to n అని రాసేసుకోవచ్చు. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ హోల్ రేస్ టు n కాదు, హోల్ రేస్ టు 1/n. సో ఇలా మనం డెఫినెట్గా రాసుకోవచ్చు. సార్ లాజిక్ ఏంటి సార్, ఇక్కడ ఎందుకు ఇలా రాసుకుంటున్నాం?
హౌ ఇస్ దిస్ టర్మ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అబ్బా, కాస్ ఆఫ్ 2π ప్లస్ టీటా, కాస్ ఆఫ్ 2π ప్లస్ టీటా తీసుకోండి, కాస్ టీటా తీసుకోండి, రెండు ఒకటే. కాస్ ఆఫ్ 4π ప్లస్ టీటా తీసుకోండి, కాస్ టీటా తీసుకోండి, రెండు ఒకటే. అంటే కాస్ ఆఫ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2π ప్లస్ టీటా ఈజ్ ఆల్వేస్ కాస్ టీటా. సిమిలర్గా సైన్ ఆఫ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2π, ఓకే, ఏ మల్టిపుల్ ఆఫ్ 2π ప్లస్ టీటా ఈజ్ ఆల్వేస్ సైన్ టీటా. ఈ లాజిక్ ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేసాం. కావాలంటే ఇక్కడ రాస్తున్నాను మీకు నేను, కాస్ ఆఫ్ 2kπ ప్లస్ టీటా, గైజ్ దిస్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి కాస్ టీటా, గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్ ఆఫ్ 2kπ ప్లస్ టీటా, this is always going to be sin theta. This is always going to be sin theta. And of course, ikkada k is going to belong to the positive integers, or I can say non-negative integers. Ikkada in fact including 0 and kuda rasesukochu. This is what it is, simple. First quadrant lo exactly eppudu first quadrant ane untundi. 2kπ plus theta తీసుకున్నప్పుడు మీరు k ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0 పెట్టుకుంటే అది ఎప్పుడు ఆ ఫస్ట్ క్వాడ్రంట్లోనే పడి ఉంటుంది. సేమ్ అవుతుంది కాస్ టీటా సైన్ టీటాలానే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్టర్ దిస్ పర్టిక్యులర్ స్టెప్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇస్, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే గైస్, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సో దిస్ కెన్ బి రిటన్ as z is equal to r0 into 1/n, r0 raised to 1/n. ఓకే, అండ్ ఇక్కడ నేను డిమోరస్ థియరం అప్లై చేయొచ్చా చెప్పండి ఒకసారి. కెన్ ఐ అప్లై డిమోరస్ థియరం ఇన్ దిస్ కేస్? డెఫినెట్లీ. సో ఏమవుతుంది ఇక్కడ, కాస్ ఆఫ్, ఇగో ఈ టర్మ్ ని 1/n తో మల్టిప్లై చేయాలి. సో 2kπ ప్లస్ టీటా హోల్ డివైడెడ్ బై n ప్లస్ i టైమ్స్ ఆఫ్ సైన్ 2kπ ప్లస్ టీటా, 2kπ ప్లస్ టీటా హోల్ డివైడెడ్ బై n. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. అండ్ చూడండి ఒకసారి, నాకు z వాల్యూస్ కావాలి. ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ డిస్కషన్ నేను చెప్పినా, అరే బాబు నాకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలరా బై, అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ జెడ్, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ జెడ్ విచ్ విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఎస్ ఆర్ నో? ఇందాక కావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం దీనికి. వీ హ్యావ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో, రైట్? ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, z³ is equal to i. ఇక్కడ మనకి ఏం తెలుసు, 3 రూట్స్ ఉంటాయని తెలుసు పక్క. ఆ 3 రూట్స్ అంటే వాల్యూస్ ఆఫ్ జెడ్ అవి. విచ్ వాల్యూస్ ఆఫ్ జెడ్ విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్? అండ్ చూడండి ఒకసారి, నాకు జెడ్ వాల్యూ వచ్చేసింది, జెడ్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, జెడ్ వచ్చేసింది, జెడ్డే కావాలి, జెడ్ వచ్చేసింది. కానీ ఎక్కడో ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఎక్కడో ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే నాకు నేనేమన్నా, z³ is equal to i అన్నప్పుడు 3 రూట్స్ ఉంటాయి దీనికి, ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. ఓకే, డెఫినెట్లీ దెర్ విల్ బి 3 వాల్యూస్ ఆఫ్ z which will satisfy this equation, which is going to satisfy this particular equation. There will be 3 complex numbers which will satisfy this equation. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ ఒకటే కాంప్లెక్స్ నెంబర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. z is equal to r0 raised to 1/n into this plus this, ఏదో ఒకటే కాంప్లెక్స్ నెంబర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ కండిషన్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, హియర్ the values of k which you can take are 0, 1, 2, so on n-1. ఇక్కడ మీరు k ప్లేస్లో 0, 1, 2, so on n-1 వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది చూడండి ఒకసారి, k ఈక్వల్ టు 0కి ఒక వాల్యూ ఆఫ్ z వస్తుంది, k ఈజ్ ఈక్వల్ టు 1కి ఇంకొక వాల్యూ ఆఫ్ z వస్తుంది, k ఈజ్ ఈక్వల్ టు 2కి ఇంకొక వాల్యూ ఆఫ్ z వస్తుంది. అలా మీరు k ఈజ్ ఈక్వల్ టు n-1కి కూడా ఇంకో వాల్యూ ఆఫ్ z వస్తుంది. అలా మనకి ఎన్ని రూట్స్ వచ్చినట్టు, అలా మనకి ఎన్ని వాల్యూస్ ఆఫ్ z వచ్చినట్టు. అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ ఫిగరింగ్ అవుట్ ద కాన్సెప్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. అదే nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఇంత డిస్కషన్ అంతా నీట్గా ఇక్కడ రాశాను మీకు మీ నోట్స్ కోసం అని. బట్ మీ క్లారిటీ కోసం మన డిస్కషన్కి యాజ్ అ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, బట్ మీరు ఒకవేళ రిఫర్ చేసుకోవాలంటే, మీరు నోట్స్లో రాసుకోవాలి అంటే నీట్గా ఇలా రాసేసుకోండి, సో దట్ మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, బట్ ఐ హోప్
దిస్ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్. ఇది క్లియర్ అయితే మన క్వశ్చన్స్ మనం అవలీలగా చేయొచ్చు. చూపిస్తాను మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ తర్వాత ఒక ఎంసెట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం, సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బట్ గైస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మీరు ఏం చేయాలి ఇక్కడ? సింపుల్గా ఫస్ట్ అయితే z⁻n = ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు అనుకోండి, మీరు ఫస్ట్ అయితే ఈ ఫార్మాట్లోకి అయితే పక్కాగా రాసుకోవాలి. ఈ ఫార్మాట్లో రాసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ k యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ కేస్, ఇట్ షుడ్ గో ఫ్రమ్ 0 to n-1. 0 to n తీసుకోకండి, 0 to n-1 తీసుకోండి. ఓకే, బట్ ఐ అండర్స్టాండ్. నాకు ఈ కాన్సెప్ట్ మీ ఏజ్లో ఉన్నప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా ఫ్యాకల్టీ మా టీచర్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంత వెలగలేదు నాకు కూడా. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? సరే ఈక్వేషన్ అంటున్నాడు, రూట్స్ అంటున్నాడు, ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలి సచ్ దాట్ దిస్ విల్ సాటిస్ఫై అంటున్నాడు. ఇది ఒక ఫార్ములా ఏదో డిరైవ్ చేసిండు, ఈ ఫార్ములా ఒక పెద్ద ఫార్ములా లాగా డిరైవ్ చేసిండు. బట్ ఐఎమ్ నాట్ స్టిల్ గెటింగ్ ద ఫీల్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఎస్ ఆర్ నో? చెప్పండి ఒకసారి, ఎంతమంది ఇక్కడ అనిపిస్తుంది అసలు ఫీల్ రావట్లేదు సార్? ఇందాక డిమోరస్ థియరం చేసినప్పుడు ఫీల్ వచ్చింది నాకు, నాకు వచ్చేసింది కాన్సెప్ట్, అప్లై చేయగలుగుతున్నా అని. ఇది అంత రావట్లే కదా ఫీల్, కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది. అరే ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది రా భయ్ అని కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుంటాం. ఈ క్వశ్చన్ నుంచి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో చూడండి ఒకసారి, సింపుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇగో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి, √3+i⁴ అని చెప్తున్నా. మళ్ళీ ఇది మన తెలుగు అకాడమీ మన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. సో ఎక్కడ ఎంసెట్ క్వశ్చన్ ఆ లెవెల్ తీసుకోవట్లే నేను, టెక్స్ట్ బుక్ క్వశ్చనే. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే డిమోరస్ థియరం చాప్టర్కి వెళ్తే ఈ క్వశ్చన్ కనిపిస్తుంది మీకు. సో √3+i⁴ సో ఏం చేస్తాం? నాకు తెలుసు దిస్ ఇస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్. సో z ఇస్ √3+i⁴ అంటే బేసికలీ ఇక్కడ మీరు ఇఫ్ యూ టేక్ ద పవర్ 4 ఆన్ బోత్ ద సైడ్స్ ఏమొస్తుంది? z⁴ is equal to √3+i. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ బేసికలీ గివెన్ ఫర్ యూ. అంటే ఇందాక ఉన్న సినారియోనే మనకి ఏం చేయాలంటే ఇక్కడ we need to calculate 4 roots of this particular equation. అంటే z కి 4 వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, which will satisfy this equation. z కి 4 కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయి which will satisfy this equation. ఇంతవరకు క్లియరా చెప్పండి? మెల్లిమెల్లిగా చేద్దాం మనం. ఓకే, ఎలాంటి తొందర లేకుండా, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ట్రికీ అని నాకు కూడా తెలుసు. సో మెల్లిగా చేద్దాం. ఇది క్లియరా? అర్థమైంది కదా? క్వశ్చన్ ఏమి ఇచ్చిండో మనకి, ఇలా ఇచ్చిండు క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ 4 z ప్లేస్లో 4 కాంప్లెక్స్ నెంబర్లు రావాలి ఖచ్చితంగా, విచ్ విల్ సాటిస్ఫై దిస్ పర్టికులర్ ఈక్వేషన్. అయితే ఈ 4 కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా కనుక్కుంటాం? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇగో గీడికెళ్ళి z ఇస్ ఈక్వల్ టు √3+i⁴. ఇందాక మీకు ఏం చెప్పాను? ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని మీరు ఏం చేయాలి అంటే ఇగో ఈ ఫార్మాట్లోకి రాసుకోవాలి. ఏ ఫార్మాట్లోకి? మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదంటే పోలార్ ఫామ్లోకి రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ 1 ఇక్కడ రాస్తున్నా క్లియర్గా. స్టెప్ 1 ఏంటి? ఇక్కడ స్టెప్ 1 ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ఉంది కదా, దాన్ని మీరు పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి రాసుకోవాలి. సో ఇక్కడ చేద్దాం, అదే చేద్దాం ఇక్కడ. సో √3+i⁴. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా ఎట్లా రాసుకోవాలో పోలార్ ఫామ్లో. సో దీనికి నీకు తెలుసు, ఇగో దీన్ని మనం 2 × √3/2+i/2 ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్ టిల్ దిస్ పర్టికులర్ స్టెప్? ఈ స్టెప్ వరకు డౌట్ ఉందా ఎవరికైనా? మనం సింపుల్గా దీన్ని పోలార్ ఫామ్లోకి రాసుకున్నాం, విచ్ ఇస్ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2. అండ్ ఇక్కడ మనం దీనికి రాసుకోవచ్చు కదా, z ఇస్ ఈక్వల్ టు 2 × ఇగోరా బై √3/2 అంటే cos π/6 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin π/6 1/4. ఓకే, ఐ హోప్ టిల్ దిస్ పాయింట్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇగో ఇలా రాసిన తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ స్టెప్. ఇక్కడ ఏం చేసిన నేను, ఇగో cos θ ప్లస్ sin θ
ఇలా రాసిన, లేదంటే కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ స్టెప్, కాస్ థీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ థీటా రాసిన, కాస్ ఆఫ్ 2k పై ప్లస్ థీటా ప్లస్ సైన్ ఆఫ్ 2k పై ప్లస్ థీటా ఇలా రాసిన రెండు ఒకటే అకార్డింగ్ టు దిస్ లాజిక్. సో బేసికలీ మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ కూడా అదే లాజిక్. ఇలా రాసిన తర్వాత z which is 2 raised to 1 by 4 into, instead of writing cos pi by 6, మీరు ఏం చేయొచ్చు, cos of 2k pi plus pi by 6 అని రాయొచ్చు, ప్లస్ i times of sin 2k pi plus pi by 6 అని రాసేసుకోవచ్చు, whole raised to 1 by 4. Is this clear for everyone? ఇంతవరకు క్లియర్ అయిపోయిందా? ఐ థింక్ ఆల్రెడీ కొంతమందికి వచ్చేసి ఉంటుంది ఆన్సర్ ఇక్కడ. ఓకే ఫైన్, బట్ ఇంతవరకు క్లియరా గైస్? ఇప్పటి వరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి ఒకసారి. ఇగో ఇలా రాసే బదులు ఇలా కూడా రాయొచ్చు అంటున్నా. క్లియర్ అయిపోయింది మనకి. ఓకే ఫైన్. తర్వాత ఏం చేయాలి? డి మోరిస్ థియరం అప్లై చేద్దామా? డి మోరిస్ థియరం అప్లై చేయండి. ఇప్పుడు z is equal to 2 raised to 1 by 4 into, సో డి మోరిస్ థియరం ప్రకారం ఈ 1 by 4 తీసుకెళ్ళి ఇగో ఈ టర్మ్స్తో మల్టిప్లై చేయాలి, ఈ యాంగిల్స్తో మల్టిప్లై చేద్దాం. సో ఏమొస్తుంది కాస్ ఆఫ్ 2k pi plus pi by 6 whole divided by 4 plus I times of sin 2k pi plus pi by 6 whole divided by 4. This is what you are going to get. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే k వాల్యూస్ని రాయండి. k ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవ్వాలి. సో 0 1 2 3 అంతే ఆపేసేయండి. ఎక్కడ ఆపాలి? ఇగో ఇక్కడ 4 మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4th రూట్ కదా. ఓకే 4th రూట్ అయితే k మీరు 0 నుంచి 3 వరకు తీసుకెళ్ళండి అంతే. ఏదైతే రూట్ ఇచ్చాడో దానికన్నా ఒక నంబర్ తక్కువ పెట్టుకోండి. సో 0 నుంచి 3. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్రైటీరియా వి గాట్. అండ్ సిమిలర్గా ఇందాక కూడా అదే డిస్కస్ చేసాం మనం. చూడండి ఒకసారి, ఇలా రాసిన తర్వాత డి మోరిస్ థియరం అప్లై చేసి ఏం చెప్పా మీకు, k వాల్యూ మీరు 0 నుంచి ఏదైతే రూట్ ఇచ్చిండో మనకి విచ్ ఇస్ n ఇన్ దిస్ కేస్, దానికన్నా ఒక్కటి తక్కువ తీసుకోండి, n-1 వరకు వెళ్ళినాం. ఇక్కడ కూడా అదే సేమ్ లాజిక్. అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇలా చేయడం వల్ల మనకి వాల్యూస్ వచ్చినాయంటే వచ్చినాయి. ఇప్పుడు మీరు k ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నారు అనుకోండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో z వాల్యూ ఏమొస్తుందో, z ఇస్ 2 raised to 1 by 4 ఇంటూ k 0 పెట్టుకుంటే cos pi by cos of pi డివైడెడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ, pi డివైడెడ్ బై 24 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin of pi డివైడెడ్ బై 24. దిస్ ఈస్ గోయింగ్ టు బి 1 వాల్యూ గైస్. ఇదేమవుతుంది ఇక్కడ, ఇది ఒక్క వాల్యూ, దిస్ ఇస్ 1 వాల్యూ. k ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే z కి సంబంధించిన ఒక్క రూట్ వచ్చేసింది. అలాగే సిమిలర్గా మీరు k ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టిండ్రు అనుకోండి, ఇంకొక z వాల్యూ వస్తుంది. ఇక్కడ నుంచి k 1 పెట్టండి, ఇక్కడ నుంచి ఇంకో z వాల్యూ వస్తుంది. k 2 పెట్టేసేయండి, ఇంకో z వాల్యూ వస్తుంది. అండ్ సిమిలర్గా k 3 పెడితే ఇంకొక z వాల్యూ వస్తుంది. అండ్ ఇలా మనకి ఏమైపోయిందంటే యూ గైస్ ఆర్ గోయింగ్ టు గెట్ 4 values of z which is going to satisfy this particular equation. అంతే అయిపోయింది. Is this clear for everyone? ఏమైనా డౌట్ ఉందా? This is the concept of which one? nth roots of complex number. అంతే. సో ఐ హోప్ మీరు ఇలా అర్థం చేసుకోకపోయినా కూడా, ఇలా అర్థం అవ్వకపోయినా కూడా మీరు ఈ క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకుంటారు అనుకోండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి ఎగ్జామ్లో, ఎలాంటి డౌట్ లేకుండా అవలీలగా చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నా, స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ అయితే ఇలా ఇస్తాడు క్వశ్చన్ మనకి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఎంత పవరో. ఓకే, 1/4 అంటే మనకి 4 రూట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో అలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండో దాన్ని పోలార్ ఫామ్లోకి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ π/6 అయితే ఏదైతే యాంగిల్ ఉంటుందో దాన్ని మీరు 2k π ప్లస్ దాట్ యాంగిల్ అని రాసేసుకోండి. తర్వాత డి మోరిస్ థియరం అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు k వాల్యూస్ ఏం పెట్టుకోవాలి అక్కడ, k 0 నుంచి go till the value which is 1 less than the given root. అంతే అయిపోయింది ఇక్కడ.
ఓకే, లెందీ ప్రాసెస్ ఏం కాదు. మీకు ఒకసారి మీకు అలవాటు అయింది అనుకోండి క్వశ్చన్, నేను చూపిస్తాను కావాలంటే. నీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా ఈ కాన్సెప్ట్స్ పైన అంటే, క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ గైస్. ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి. సో అందుకే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఫస్ట్ టైం ఏదైనా నేర్చుకున్నప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు ఒక సైకిల్ అనుకోండి, కార్ అనుకోండి, బైక్ అనుకోండి, ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది, అరే ఏంద్రా బాబు ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అని. బట్ మీరు చేస్తూ చేస్తూ మీరు రోజు బైక్ అన్నా, కార్ అన్నా, ఆ సైకిల్ అన్న నడుపుతూ ఏమవుతుంది, ఎంత ఈజీగా అయిపోతుంది అబ్బా. ఇంకా కొన్ని రోజుల తర్వాత చేతులు పైకి పెట్టేసి, కాలు బైక్ పెట్టేసి అన్ని స్టంట్లు వేస్తారు మీరు. అంతే, ఇది కూడా అంతే. ఫస్ట్ టైం కాన్సెప్ట్ వింటున్నప్పుడు అర్థం అవుతుంది, కానీ అనిపిస్తుంది అరే కొంచెం డిఫికల్ట్గా ఉందేంటి, ఇంత అవుతుందా ఎగ్జామ్లో అని. బట్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ, ఈ కాన్సెప్ట్ మీరు అప్లై చేసే కొద్దీ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ఎంసెట్ 2022 క్వశ్చన్ చేద్దాం. వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ -32i హోల్ రేస్ టు 22/5 అడిగిండు. హోల్ రేస్ టు -32i హోల్ రేస్ టు 2/5 అడిగిండు అబ్బా ఇక్కడ. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఎలా చేయాలి ఈ క్వశ్చన్ ఇక్కడ. అండ్ గైజ్ యూ కెన్ డూ ఇట్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు చేయండి ఇక్కడ. సో ఏమి ఇచ్చిండు సొల్యూషన్. సో మై హోల్ రేస్ టు 2/5. సో లెట్ మీ టేక్ z is equal to -32i హోల్ రేస్ టు 2/5. ఓకే, అయితే పని చేద్దాం దీన్ని కొంచెం మనకి నచ్చిన ఫామ్లోకి, అంటే z రేస్ టు n is equal to z0 ఇందాక డిస్కస్ చేస్తాం కదా, ఆ ఫార్మాట్లోకి మార్చేసుకుందాం. సో దానికోసం ఏం చేస్తా అంటే ముందు స్క్వేర్ తీసుకెళ్తా లోపలికి. అలా తీసుకెళ్తే ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్ అయితే 1, 32 స్క్వేర్ 1024, i స్క్వేర్ వచ్చేసి -1. సో -1024 హోల్ రేస్ టు 1/5 అబ్బా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఓకే, అయితే 32 స్క్వేర్ 1024. సో 1024ని మీరు ఎలా రాయొచ్చు, దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ -2 raised to 10 హోల్ రేస్ టు 1/5. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ -2 raised to 10 కదా, ఈ -2 raised to 10ని బయటికి తీసుకెళ్ళచ్చు. సో -1 ఉంటుంది ఇక్కడ, -1 ఇంటూ 2 raised to 10, ఇక్కడ మనకి రూట్ 1/5 కాబట్టి మనకి 2 స్క్వేర్ విచ్ ఇస్ 4 ఇంటూ 1 raised to 1/5. దిస్ ఇస్ వాట్ ఇస్ రిమైనింగ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. z is equal to 1 raised to 1/5. 1 raised to 1/5 ఇక్కడ చూడండి ఒకసారి, 1 raised to -4 ఇంటూ 1 raised to 1/5. సో ఇదే క్వశ్చన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అయితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేట్లా, సార్ 1 raised to 1/5 మరి ఏమవుతుంది, 1ఏ కదా, 1 పవర్ ఎనీథింగ్ ఇస్ 1. సో ఆన్సర్ -4 అవ్వాలి. బట్ ఇదేంటి సార్, ఇదంతా ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనే కాన్సెప్ట్ నేర్పిస్తాం. బట్ ఈ క్వశ్చన్కి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు లెటస్ సే x is equal to 1 raised to 1/5 రాసుకున్నాను. x is equal to 1 raised to 1/5 రాసుకున్నా. లెట్ మీ టేక్ ద పవర్ 5 ఆన్ బోత్ ద సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, x raised to 5 is equal to 1 వస్తుంది. సో ఇది అండ్ ఇది రెండు ఒకటే, ఏం డిఫరెన్స్ లేదు. అయితే ఈ ఈక్వేషన్ నుంచి మీరు ఒకసారి చెప్పండి, ఎన్ని వాల్యూస్ ఆఫ్ x రావాలి. x raised to 5 is equal to 1 అనే ఈక్వేషన్ని, x raised to 5 is equal to 1 అనే ఈక్వేషన్ని ఎన్ని వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫై చేస్తాయి చెప్పండి ఒకసారి. హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ x విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ గైస్. 5 వాల్యూస్ కదా, 5 వాల్యూస్ కావాలి విచ్ విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఎస్ ఆర్ నో? బట్ మీకేం తెలుసు, ఓన్లీ x is equal to 1 మాత్రమే తెలుసు. మనకు ఓన్లీ x equal to 1 మాత్రమే తెలుసు. మరి మిగతా 4 వాల్యూస్ ఏమవుతాయి, ఏమవుతాయి, గాల్లో పోయినాయి అవన్నీ పోవు కదా, ఖచ్చితంగా ఇక్కడే ఉంటాయి. x equal to 1 మాత్రమే తెలుసు మనకి. x raised to 5 is equal to 1 అంటే x equal to 1 పెట్టేసుకుందాం అంటారు. మరి మిగిలిన 4 వాల్యూస్ ఏమవుతాయి, సింపుల్గా దాన్ని మనం ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఈ 1 ఉంది కదా, ఇట్లా రాయొచ్చు. సో దీన్ని మనం z is equal to -4 ఇంటూ 1ని నేను ఇట్లా రాయొచ్చు అబ్బా, cos of 2π plus I times of sin 2π whole raised to 1/5. Definitely we can write it in this way. Okay, definitely మనం ఇట్లా రాసుకోవచ్చు. అండ్ లెట్ us say ఇలా 2π కాకుండా జనరలైజ్డ్ వేలో రాసుకోవాలి అంటే
ఇలా కూడా రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 4 ఇంటూ నాకు ఏం తెలుసు అంటే కాస్ 2π యొక్క మల్టిపుల్ ఏదైనా పర్లేదు, 2π యొక్క మల్టిపుల్ ఏదైనా పర్లేదు, ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బికమ్ 1. అండ్ I టైమ్స్ ఆఫ్ సైన్ 2π బదులు 2kπ అని తీసుకున్నా కూడా, ఎందుకంటే సైన్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ π ఈజ్ ఆల్వేస్ 0 హోల్ రేస్ టు 1/5. సింపుల్. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ కొంచెం సింప్లిఫై మోడిఫై చేసి ఫార్మాట్లో రాసుకున్నాం. ఈ 1/1/5లో ఏం చేస్తున్నా, 1 పోలార్ ఫామ్లో రాసుకోవాలి, ఇలా రాసినాం. తర్వాత ఏం చెప్పినా మీకు, ఒక్కసారి యాంగిల్ వచ్చిన తర్వాత 2kπ ప్లస్ θ ఆ ఫార్మాట్లో రాసుకోవాలి. ఇక్కడ ఎలాగో 2π ఉంది కాబట్టి మాకు తెలుసు 1 cos of 2kπ is the general form for cos is equal to 1. సో ఇలా రాసేసుకున్నాం. సిమిలర్లీ sin 2kπ. ఇప్పుడు De Moivre's theorem అప్లై చేయండి ఇక్కడ. If you apply the De Moivre's theorem in this case, this is what you're going to get. Minus of 4 into ఏమొస్తుంది చూడండి ఒకసారి, cos of 2kπ divided by 5 plus I times of sine 2kπ divided by 5. ఓకే, అండ్ దీన్ని సింపుల్ ఫార్మాట్లో ఇలా కూడా రాసుకోవచ్చు. మనకు తెలుసు cos θ ప్లస్ I sin θ అని sis θ అని రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఇలా కాకుండా sis 2kπ/5 అని రాసుకోవచ్చు. అండ్ k వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ, 0 నుంచి వెళ్ళాలి, 0 1 2 3 4 వరకు ఆపేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా ఇక్కడ అడిగిండు క్వశ్చన్లో వన్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్ అని అడిగిండు అంటే మీరు ఏం చేస్తారు, k = 0 సబ్స్టిట్యూట్ చేయ ఒకసారి. k = 0 సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి, z వాల్యూ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ -4. k = 0కి k = 1కి సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, z వాల్యూ ఎంత అవుతుంది, -4 sis 2π/5. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. అండ్ k = 2 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, you're going to get z is equal to ఎంత వస్తుంది, z is equal to -4 sis 6π కాదు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4π. 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఇందులో k is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే sis 4π/5, తర్వాత k is equal to 3కి z -4 sis 6π/5, అండ్ ఫైనలీ k is equal to 4కి మనకి z ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ sis ఓకే 8π/5 వస్తుంది, 8π divided by 5. This is what you're going to get. So is this clear for everyone guys? Is this clear for everyone? ఇగో ఇలా మనకి 5 వాల్యూలు వచ్చినాయి, 1 2 3 4 5. ఇప్పుడు చూసుకోవాల్సిందల్లా ఈ 5 వాల్యూలో ఏ వాల్యూ ఉంది, ఫస్ట్ వాల్యూ ఉందా, 4 sis 2π/5 లేదు, మనకి ఉన్నది -4 sis 2π/5. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు ఖచ్చితంగా. సెకండ్ ఆప్షన్ 3π/5తో లేకుండే, మనకి 4π/5 లేకుండే, -4 అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, -4 ఇక్కడ అబ్జర్వ్ చేయండి, -4 sis 4π/5 ఉంది. సో ఇది కూడా లేదు మనకి. 6π/5 లేకుండే, -6π/5 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా లేకుండే. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్, ఆప్షన్ బి, అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు అనొచ్చు అదేంటి సార్ మరి యూనో అసలు ఈ వాల్యూయే రాలేదని. అరే బాబు చాలా సింపుల్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ z is equal to -sis 8π/5 ఉంది కదా, దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. ఎలా సార్ అంటే z is equal to -sis 8π/5ని మీరు ఎలా రాసుకోవచ్చు, 3π ఒక్క నిమిషం గైస్, దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 8π/5 కదా. సో దీన్ని మనం 5π + 3π/5. So this can also be written as pi plus 3π/5. ఇలా కూడా రాసుకోవచ్చు కదా, pi plus 3π/5 అని రాసుకోవచ్చు. అండ్ sis pi plus theta ఏమవుతుంది, -sis theta అవుతుంది. సో సింపుల్గా వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్ ఇస్, ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది, హియర్ యూ హ్యావ్ టు గెట్ -4. సో ఇక్కడ కూడా మనకి -4. ఓకే, సో ఇక్కడ కూడా మనకి z is equal to -4. So this can also be written as z is equal to 4 sis 3π/5, and this is going to be your answer. So option B is the answer. Okay, fine, పర్లేదు. ఒకవేళ మీరు ఇట్లా సింప్లిఫై చేయకపోయినా కూడా మనకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే, ఎలాగో ఈ మిగిలిన 3 ఆప్షన్లు అయితే పక్కా కరెక్ట్ కాదు. సో మిగిలిన ఆప్షన్ బి కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో
సో ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్లో ఎవరికైనా డౌట్ ఉందా? సో అర్థమైందా మనకి ఈ nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అనే కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే రిజల్ట్ వస్తుంది? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. నాకు తెలిసి కొంచెం మీరు అలసిపోయి ఉంటారు. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం, 1-2 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఒకసారి రిపీట్ చేయనా? ఒక్కటి అబ్జర్వ్ చేయండి అబ్బా, చాలా సింపుల్. ఇక్కడ నుంచి నేను నాకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి? z⁻n = z0. ఆ ఫార్మాట్లో కావాలి. సో సింపుల్గా అదే చేసినాం మనం. ఇగో దీన్ని సింప్లిఫై చేసి ఇట్లా రాసినాం. ఇప్పుడు 1⁻1/5 1 ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో పోలార్ ఫామ్లో రాసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ యూర్ గోయింగ్ టు గెట్, రైట్? ఆ తర్వాత ఏం చేసినా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ మనం దీన్ని జనరలైజ్డ్ ఫామ్లో రాయొచ్చు. 2kπ + i sin 2kπ ⁻⁻1/5 డి మోరస్ థియరం అప్లై చేసినప్పుడు ఇది వచ్చేసింది. ఓకే, అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీరు ఇక్కడ వరకు బాగానే జరుగుంటుంది క్వశ్చన్. ఓకే, నాకు తెలిసి మీరు ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఫైన్ కదా, మీకు తెలిసిపోయింది ఇక్కడ k0 1 2 3 4 అని. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కేవి మనకి z వాల్యూస్ వచ్చినాయి. ఇగో z వాల్యూ, ఒక వాల్యూ ఏమో ఇది, ఇంకో వాల్యూ ఇది, ఇంకో వాల్యూ ఇది, ఇంకో వాల్యూ ఇది, అండ్ నెక్స్ట్ వాల్యూ ఇంకో వాల్యూ వచ్చేసి ఇది. ఇలా మనకి 5 వాల్యూస్ వచ్చినాయి. అబ్జర్వ్ చేస్తే ఈ 5 వాల్యూస్లో ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఏ అయితే లేకుండే, ఇవన్నీ మైనస్లో వచ్చినాయి మనకి. మనోడు పాజిటివ్ ఇచ్చిండు, దీనికి పాజిటివ్, దీనికి పాజిటివ్, దీనికి పాజిటివ్ ఇచ్చిండు. బట్ మనకు వచ్చింది అయితే నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. సో డెఫినెట్లీ దిస్ ఆర్ నాట్ ద రైట్ ఆప్షన్స్. ఆప్షన్ బి ఎందుకు రైట్ సార్ అంటే, ఇప్పుడు కనిపిస్తుంది కదా -4 sis 8π/5. దీన్ని మీరు ఇలా సింప్లిఫై చేయొచ్చు, π + θ. sis π + θ is -sis θ. సో ఇలా మీరు రాసేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ గివెన్ ఫర్ యూ అండ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇస్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్? డైరెక్ట్గా 2/5 వాడచ్చా సార్? డైరెక్ట్గా 2/5 వాడలేమబ్బా ఇక్కడ. ఎందుకంటే డైరెక్ట్గా 2/5 ఎందుకు వాడలేరంటే, మీరు డైరెక్ట్గా 2/5 వాడాలనుకున్నా కూడా మీరు ఏం చేయొచ్చు, అప్పుడు -32 అయితే బయటికి అయితే తోసేయాలి బయటికి. ఓకే, -32 బయటికి తోసేసిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే మిగిలిపోతుందో విచ్ ఇస్ గోయింగ్ టు బి ఐ అనుకోండి. ఓకే, ఐకి మీరు యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద పోలార్ ఫామ్. పోలార్ ఫామ్లో రాసిన తర్వాత డి మోరస్ థియరం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఆ రూట్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం రూట్స్ కనుక్కోవాలో ఆ రూట్స్ యొక్క లాజిక్ అప్లై చేయాలి. ఓకే, అండ్ మధ్యలో ఎక్కడో దగ్గర ఏమవుతుందంటే దేర్ మైట్ బి ట్రికీ థింగ్. ఓకే, మేబీ ఎక్కడో దగ్గర చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. కే వాల్యూస్ ఏం తీసుకోవాలి, జనరలైజ్డ్ ఫామ్లో ఎలా రాసుకోవాలి, అక్కడ కొంచెం వస్తుంది అలా కూడా. బట్ అది కొంచెం ట్రికీ అవ్వచ్చు, అంత క్లియర్గా రాకపోవచ్చు. సో అందుకే ఏం చేశానంటే, మనకున్న కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు, నాకు ఆల్రెడీ ఈ మెథడ్ అంతా ఫెమిలియర్. నాకు ఎప్పుడైనా ఇట్లా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి పవర్ ఆఫ్ 1/n 1/4 1/5 1/6 లేదంటే ఇట్లా పవర్ 1/n ఉంటే ఐ ఆల్రెడీ లెర్న్ దిస్ ఎంటైర్ మెథడ్. నాకు ఈ మెథడ్ అంతా నీట్గా తెలుసు. సో ఏం చేస్తాను నేను, సరే నాకు ఆ మెథడ్ తెలుసు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ని నేను ఇగో ఈ ఫార్మాట్లో 1/5 1/n వచ్చేలా రాసుకున్నాను. ఆ తర్వాత నాకు వచ్చిన మెథడ్ నీట్గా అప్లై చేసుకుంటూ పోయినా ఆన్సర్ వచ్చేసింది. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీథింగ్ గైస్? ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? చలో అయిపోయిందా? ఓకే ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక 1 minute బ్రేక్ తీసుకుందాం. మీరు కావాలంటే వాటర్ తాగాలంటే తాగండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ గైస్ 1-2 minutes. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. 2kπ ఇందాక చెప్పాను కదా, cos 2π ఇప్పుడు cos 2π అంటే ఏంటి? 1. దీన్నే మీరు జనరలైజ్గా రాయాలనుకోండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి అబ్బా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నేనేం చెప్పానంటే డి మోరస్ థియరం ప్రకారం అప్లై చేసిన తర్వాత ఏదైనా యాంగిల్ని మీరు ఇట్లా రాసుకోవాలి, 2kπ + θ. సో యాక్చువల్గా ఇలా రాయాలి. నాకు తెలిసి మీ డౌట్ అర్థమైంది. సార్ మీరు ఎందుకు 2kπ రాసిండ్రు? మీరు 2kπ + 2π + i టైమ్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 2kπ + 2π ఇలా కూడా రాసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. రాయొచ్చు ఇలా కూడా. బట్ లెట్ మీ టెల్ యూ గైజ్, ఇలా రాసినా నేను ఇట్లా రాసినా ఆ రెండు ఒకటే. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ 2kπ + 2π. ఇక్కడ మీరు 2π కామన్ తీసుకుంటారు అనుకోండి, 2π కామన్ తీసుకుంటారు అనుకోండి, ఏమవుతుంది? k+1తో మల్టిప్లై చేస్తున్నాం. k+1తో మల్టిప్లై చేయి, లేదంటే kతో మల్టిప్లై చేయి. k ఎలాగో నేనే కదా డిసైడ్ చేసేది. k
కే ఎలాగో నేనే కదా డిసైడ్ చేసేది. మీరు k+1తో మల్టిప్లై చేయండి, లేదంటే kతో మల్టిప్లై చేయండి. ఎనీవే కాన్స్టెంట్తోనే మల్టిప్లై చేస్తున్నారు కదా. సో వాట్ ఐ హావ్ డన్ ఇస్ టు మేక్ ఇట్ సింపుల్, టు మేక్ ఇట్ వెరీ సింపుల్ ఫర్ యూ. ఎందుకంటే ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం మనం cos ఆఫ్ 2πk ఆర్ sin ఆఫ్ 2πk, వేర్ k ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి అండ్ పాజిటివ్ ఇంటీజర్. దాని వాల్యూ ఎప్పుడు 1 అని మనకు తెలుసు. సో ఆ లాజిక్ ప్రకారం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్, it would become easy for us to directly write down. Instead of writing 2π, మనం 2πk రాసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, బట్ ఎనీవేస్ గైస్, ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇలా చేసినా కూడా యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్? 2/10 నెక్స్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 2/10 నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ -1^1/5 అయితే మనం -1 బయటికి లాగేయచ్చు. ఎందుకంటే స్క్వేర్ రూట్ లేవు, ఇది మంచిగా ఆడ్ రూట్ కాబట్టి నేను నెగిటివ్ బయట తీసుకోవచ్చు. నెగిటివ్ బయట తీసుకున్నా. ఇది చూడండి ఒకసారి, ఈ 10 1/5తో మల్టిప్లై చేస్తే 2² కదా వచ్చేది, అంటే 4. మిగిలిపోయింది ఏంటి? 1 మిగిలిపోతుంది లోపల. సో 1^1/5 అంతే. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్ గైస్. ఐ థింక్ బాగా చదువుతున్నారబ్బా. డౌట్స్ అడుగుతున్నారంటే మీరు వింటున్నట్టే. ఓకే, వెరీ గుడ్. అంటే చాట్ సెక్షన్లో పులిహోర కలిపేటోళ్ళు, సొల్లేసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ గైస్, మీరు ఏం చేస్తారంటే, మీకు కొంచెం డిస్ట్రాక్టింగ్గా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా చాట్ సెక్షన్ని హైడ్ చేసుకొని, ఎప్పుడైతే నేను డౌట్స్ ఉన్నాయో అడిగాను అనుకోండి, అప్పుడు చాట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ డౌట్స్ అడిగేసేయండి. ఓకే, ఫైన్. సార్ ఏపీఎంసెట్ క్వశ్చన్స్ సెండ్ చేయండి. ఏపీఎంసెట్ యాక్చువల్గా బుక్ లేదు, ఆర్డర్ చేసాం. ఒకసారి బుక్ నా దగ్గరికి వచ్చేసింది అనుకోండి, ఏపీఎంసెట్ క్వశ్చన్స్ కూడా పంపిస్తాం. బట్ చెప్తున్నా కదా, ఐ థింక్ దెర్ ఈజ్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్. యునో, టీఎస్ఎంసెట్కి ఏపీఎంసెట్కి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఏమి ఉంటాయి. అక్కడ టఫ్, ఇక్కడ ఈజీ, అక్కడ టఫ్, అలాంటిది ఏమి ఉండదు. ఓకే, చలో. సో నౌ గైస్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంకో క్వశ్చన్ అడిగిండు. ఎంసెట్ 2022 క్వశ్చన్ ఇది. ఇఫ్ కాస్ ఆల్ఫా ఇస్ ద కామన్ వాల్యూ ఆఫ్ దిస్ అండ్ దిస్, then what is tan alpha going to be? If cos alpha is the common value of this one and this one, then what is the value of tan alpha going to be? Okay, I ekkada poyindi previous question lo. Are babu, I lopala square 2 తీసుకుంటే I square కదా. I square అంటే ఏంది? -1 కదా. ఇగో -1. I ఏడికి పోలే, I కన్వర్ట్ అయింది అంతే. ఓకే, చలో ఫైన్. సార్ ఇక చాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం ఇప్పుడు. ఓకే, చలో ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ కాస్ ఆల్ఫా ఇస్ ద కామన్ వాల్యూ ఆఫ్ దిస్ -1^4, ఓకే, అండ్ -i^1/2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan alpha? మళ్ళీ చూస్తున్నారు కదా క్వశ్చన్. నాకు ఇది కనిపిస్తే చాలబ్బా, ఇది ఇంకా ఇది కనిపిస్తే మనకు ఆల్రెడీ అర్థమైంది. సేమ్ కాన్సెప్ట్, nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. ఓకే, సో లెట్ మీ అప్లై ద సేమ్ కాన్సెప్ట్ హియర్ గైస్. చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే, ఇది సాల్వ్ చేయండి. z is equal to -1^1/4. This can also be written as z is equal to -1^1/4. ఏం చేస్తారు ఇక్కడ? దీన్ని మనం పోలార్ ఫామ్లోకి రాసుకుందాం. ఓకే, సో -1 అంటే నాకేం తెలుసు అంటే, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ cos 3π/2 ప్లస్ I sin 3π/2. సారీ, I cos 3π/2 రాస్తున్నాయండి ఇక్కడ. ఒక్క నిమిషం. cos π ఇక్కడ మనకి cos π, ఎందుకంటే cos π is -1 కదా. సో cos π ప్లస్ I టైమ్స్ ఆఫ్ sin π హోల్ రేస్ టు 1/4. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ డౌన్. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి? మనకి ఏం చేయాలి? డిమోరిస్ థియరం తర్వాత డిమోరిస్ థియరం అప్లై చేసే ముందు దీని జనరలైజ్ ఫామ్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్ దిస్ వే, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. 2k π ప్లస్ I టైమ్స్ ఆఫ్ సైన్ 2k π ప్లస్ π, ఇలా కూడా మనం డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, అండ్ హోల్ రేస్ టు 1/4. ఓకే, నౌ అప్లై ద de Morris theorem guys. According to the de Morris theorem, this can be written as cos 2k π plus π divided by 4 plus I times of sine of 2k π plus π divided by 4. So this is what you're going to get. K values em తీసుకుందాం మేడం. Guys, k value em తీసుకుందాం మేడం. What is the value of k we need to take here? K వచ్చేసి ఈడ మనం పవర్ ఏముంది ఇక్కడ? పవర్ 4th ఉంది.
1/4 ఉంది. సో కే మనం నీట్గా 0 నుంచి 1 2 3 4 0 to 4 తీసుకెళ్దాం. కే ఇక్కడ 0 1 2 3 4. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సిమిలర్గా -i⁴1/2 కూడా చూడండి ఒకసారి. ఓకే, -i⁴1/2 కూడా సేమ్ అదే లాజిక్ అబ్బా. సో -i⁴1/2ని మనం z అని తీసుకుంటే, సో దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ z ఇస్ ఈక్వల్ టు -i అంటే cos 3π/2 ప్లస్ i sin 3π/2 హోల్ రేస్ టు 1/2 హోల్ రేస్ టు 1/2. సో z ఎంత వస్తుంది ఇక్కడ అంటే మనకి ఇక్కడ జనరల్ ఫామ్లో రాసుకోవాలంటే సింపుల్గా 2kπ ప్లస్ 3π/2. నేను డైరెక్ట్గా డిమోరస్ థియరం కూడా అప్లై చేస్తున్నా ఇక్కడే, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ మనకి. /2 వస్తుంది ఇక్కడ ప్లస్ i టైమ్స్ ఆఫ్ సైన్ 2kπ ప్లస్ 3/2 హోల్ డివైడెడ్ బై 2. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ ఇక్కడ k వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. √2 ఉందబ్బా, √2 ఉంది. సో k వాల్యూ ఏమవుతుంది ఇక్కడ √2 అంటే k వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 0 and 1. k is going to be simply 0 and 1. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది 0 and 1 కాబట్టి రెండే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ z వాల్యూస్ కనుక్కుంటా. సో 0 పెట్టుకుంటే ఎంత అవుతుంది, k = 0 పెట్టుకుంటే z ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 0 పెట్టేసుకుంటే cos 3π/4 which is going to be √3/2, sorry -√3/2 -√3/2. ఓకే సారీ సారీ -√3/2 ఎందుకు రాస్తున్నాం, ఇదేం రా బాబు ఒక్క నిమిషం. సో k = 0 పెట్టుకుంటే మనకి cos 3π/4 వచ్చిందబ్బా, which is -1/√2 plus this is going to be i/√2. ఇదొక వాల్యూ. అండ్ k is equal to 1 పెట్టుకుంటారు అనుకోండి, z ఏమవుతుంది చూడండి ఒకసారి. k 1 పెట్టుకుంటే you are going to get 4π. ఓకే 4π plus 3π 7π/4. 7π/4 అంటే 2π minus. సో ఐ థింక్ ఇట్స్ పాజిటివ్. సో మనం అక్కడ 1/√2 minus i/√2 వస్తుంది. ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్, ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? సో దిస్ ఇస్ ద వాల్యూస్ ఆఫ్ z you're going to get for k0 k1. సిమిలర్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, k మీరు ఒకవేళ 0 పెట్టుకుంటారు అనుకోండి ఇక్కడ, అయితే ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. k 0 పెట్టుకుంటే cos π/4 sin π/4. మనకి కావాల్సింది cos ఆల్ఫా ఇస్ ద కామన్ వాల్యూ ఆఫ్ దిస్ టూ. అంటే ఏ k వాల్యూకి ఓకే ఇందులో మనకి ఎన్ని వస్తాయి, 4 వాల్యూస్ వస్తాయి రైట్. సారీ 5 వాల్యూస్ వస్తాయి మనకి ఇక్కడ. సారీ ఇక్కడ నేను 4 ఎందుకు తీసుకున్నా, ఓన్లీ 1 2 3 వరకే. ఇక్కడ మనకి 4 వాల్యూస్ వస్తాయి. ఓకే అండ్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఈ 4 and 2 వాల్యూస్లో డెఫినెట్గా ఒక వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటో, అందులో కాస్ ఆల్ఫా ఏంటో కనుక్కోమని చెప్తున్నాడు క్వశ్చన్లో. సో అబ్జర్వ్ చేయండి, k 0 పెట్టుకుంటే cos π/4 sin π/4. cos π/4 1/√2. ఇక్కడ 1/√2 వచ్చిందా, ఇక్కడ వచ్చింది. బట్ sin π/4 -1/√2 కాదు. సో డెఫినెట్గా ఈ రెండిట్లో ఇది సాటిస్ఫై కాదు. సో k 0 తీసేద్దాం. k 1 పెట్టిండ్రు అనుకోండి, cos 3π/4 ప్లస్ i sin 3π/4. అబ్జర్వ్ చేశారా, దిస్ ఇస్ ఇట్. cos 3π/4 ప్లస్ i sin 3π/4. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇగో ఈ దానిలో k ఈజ్ ఈక్వల్ టు మీరు కానీ 1 పెట్టిండ్రు అనుకోండి, ఎంత వస్తుంది, cos 3π/4 ప్లస్ i sin 3π/4 అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ -√3/2 ప్లస్ i/√2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో గైస్ అబ్జర్వ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ తప్పు చేశాను. ఇది ఏంటో మనకి ఎందుకో నా మైండ్లోకి ఊరికే -√3/2 వస్తుంది, -1/√2. సో అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ రెండు కామన్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో కాస్ ఆల్ఫా ఏంటి, కాస్ ఆల్ఫా ఇస్ -1/√2. అంటే ఆల్ఫా ఎంత, ఇట్స్ గోయింగ్ టు బి హౌ మచ్, కాస్ ఆల్ఫా -1/√2 అంటే మీరు ఆల్ఫా ఇక్కడ మనకి డిగ్రీస్ కావాలి అనుకుంటే యూ కెన్ బేసికలీ టేక్ ఇట్ యాజ్ 3π/4 గైస్. ద యాంగిల్ ఆల్ఫా ఇస్ 3π/4. మనకి tan ఆల్ఫా అడిగిండు. సో tan 3π/4 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, ఇట్ ఇస్ సింప్లీ -1 and the right answer is option A. Option A is going to be the right answer. Option A is going to be the right answer guys. Okay, so కొంచెం లెందీగా ఉంటాయి ఒప్పుకుంటా, అంటే మరీ 1-2 స్టెప్స్లో అయిపోయే క్వశ్చన్స్ కాదు. బట్ గైస్ దట్ ఈస్ హౌ ద పేపర్ ఇస్ ఫ్రేమ్డ్. ఓకే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే హార్డ్లీ 5-10 సెకండ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక చూపించాను మీకు, ఫస్ట్లో మనం కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0,
సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అట్లా 0 అయితే ఆ క్వశ్చన్ హార్డ్లీ 5-10 సెకండ్స్ క్వశ్చన్. ఓకే, సో అక్కడ మీరు ఏదైతే టైం సేవ్ చేస్తున్నారో ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఆ టైంని యూజ్ చేయొచ్చు. అందుకే ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అబ్బా. ఎగ్జామినేషన్లో మీరు ఎక్కడైతే ఇప్పుడు ఒక క్వశ్చన్కి మీరు 1 minute అయితే ఇవ్వచ్చు, 1 to 1.2 minutes అయితే ఇవ్వచ్చు, బట్ కొన్ని క్వశ్చన్స్ మనకి 10 seconds 20 secondsలో అయిపోతాయి. సో అక్కడ ఏదైతే సేవ్ అవుతుందో టైం మీకు ఇలాంటి క్వశ్చన్స్లో యూజ్ చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు ఎక్కడ కూడా టైం మేనేజ్మెంట్లో అయితే ప్రాబ్లం రాదు. ఓకే, సో ఐ హోప్ సార్ పోలార్ ఫామ్ డైరెక్ట్గా ఎలా రాశారు? అరే బాబు ఇక్కడ చూడండి ఒకసారి, -i నేను cos 3/2 ప్లస్ i sin 3π/2 రాయలేనా? sin 3π/2 అంటే -1, cos 3π/2 అంటే 0. సో -i కదా వచ్చేది ఇది. సో దీన్ని ఇట్లా రాసేసిన. అండ్ దీని యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పా మీకు, ఒక్కసారి పోలార్ ఫామ్లో రాసిన తర్వాత యాంగిల్ని 2kπతో యాడ్ చేయండి. సో 2kπ ప్లస్ 3π/2, 2kπ ప్లస్ 3π/2. అలాగే నేను డైరెక్ట్గా డి మోయివ్రె's థియరమ్ కూడా అప్లై చేసిన అనుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్ ఇన్ దిస్ కేస్? cos 3π/2 is 0. -iని పోలార్ ఫామ్లో రాసుకోవాలంటే cos 270 0, sin 270 -1. సో అదే యూజ్ చేసా ఇక్కడ నేను. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఆల్వేస్ 2kπ యాడ్ చేయాలా? ఎగ్జాక్ట్లీ ఆల్వేస్ చేయాల్సిందే. దట్ ఈస్ ద మెథడ్ కదా. ఇందాక కూడా మనం అదే చేసాం. మీకు 2kπ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనం ఈ కండిషన్ యూజ్ చేసి రూట్స్ పెట్టుకోవచ్చు. అంటే మనకి రూట్స్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు మనకి 4 రూట్స్ కావాలి అంటే ఈ 2kπ పెట్టుకుంటే, ఈ k = 0 1 2 3 పెట్టుకుంటే అలా మనకి రూట్స్ వస్తాయి. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ గైస్ ఆర్ ఆస్కింగ్ డౌట్స్. ఎందుకంటే యూజువల్గా ఈ యూట్యూబ్ లైవ్ సెషన్స్లో ఏమవుతుందంటే చాట్ సెక్షన్లో అంతా సొల్లేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా వేస్తున్నారు కొంతమంది, బట్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారంటే క్లాస్ జాగ్రత్తగా వింటున్నట్టు చెప్తున్నా గైస్. డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు పే ఫర్ యూ గైస్. దిస్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ పే ఆఫ్. ఎందుకంటే యునో ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఇంకా మీ పార్ట్, మీరు ఎలాగో చేస్తారు. ఐ నో యూ గైజ్ ఆర్ వెరీ మోటివేటెడ్. ఖచ్చితంగా మీరు కానీ హానెస్ట్గా మోటివేటెడ్గా చేసుకుంటూ వెళ్తే ఎంసెట్ ర్యాంక్ అయితే పక్కాగా మంచి ర్యాంక్ వస్తుందబ్బా. ఓకే, చలో. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఎంసెట్ 2021 క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇచ్చేస్తాం. ఓకే, ఐ థింక్ ఇంతవరకు మనం ఈ nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ క్వశ్చన్స్ చేసాము. ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డూ దిస్ క్వశ్చన్. చిన్న హింట్ ఇస్తా కానీ, ఓకే, కొంచెం చూడ్డానికి డిఫికల్ట్గా అనిపించచ్చు ఈ క్వశ్చన్, బట్ ద స్మాల్ హింట్ ఫర్ యూ ఇస్ z-4 is equal to, ఇక్కడ క్యూబ్ ఇచ్చిండు కదా, ఈ క్యూబ్ని ఇక్కడ సైడ్ తీసుకెళ్ళిండి అనుకోండి, 8i హోల్ రేస్ టు 1/3 అని రాసుకోవచ్చు. సో z-4 ఏమవుతుంది? ఇప్పుడు 8 క్యూబ్ రూట్ ఆఫ్ 8 is going to be 2 into i raised to 1/3. అంతే అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు కుమ్మేయచ్చు. ఎందుకంటే యూ ఆల్రెడీ నో i raised to 1/3 ఎలా కనుక్కోవాలి. ఇందాక అదే డిస్కస్ చేసాం. -i హోల్ రేస్ టు 1/2, -1 హోల్ రేస్ టు 1/4. ఇగో ఈ క్వశ్చన్ తీసుకోండి, అన్నీ అవే డిస్కస్ చేసాం. సో i raised to 1/3 మీకు తెలుసు ఎలా కనుక్కోవాలో. కనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఖచ్చితంగా మీకు 3 వాల్యూస్ వస్తాయి. 1/3 కాబట్టి 3 వాల్యూస్ వస్తాయి. k0 1 2 0 1 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ 3 వాల్యూస్, ఈ 3 వాల్యూస్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్, 3 వాల్యూస్ ఇచ్చిండు, మనకి 3 వాల్యూస్ వస్తాయి కూడా. కంపేర్ చేస్తే ఏబిసి వాల్యూస్ కనుక్కుంటారు, అండర్ రూట్ ఆఫ్ ఏబిసి కనుక్కోండి. సో కెన్ యూ డూ దిస్ క్వశ్చన్ గైస్? ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఐ హోప్ నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేసిన మీకు. సో ఇక్కడ మీరు i raised to 1/3 కనుక్కొని k0 1 2 పెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, వచ్చిన వాల్యూస్ని ఈ వాల్యూస్తో కంపేర్ చేయండి. ఏబిసి వాల్యూస్ తెలిసిపోతాయి. అండర్ రూట్ ఆఫ్ ఏబిసి కనుక్కుంటే మనకి ఆప్షన్స్. అయితే రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ షుడ్ బి ఆప్షన్ సి. ముందే చెప్పేస్తున్నాం. కొంతమంది అడుగుతున్నారు, సార్ మాకు ఎలా తెలుస్తుంది రైట్ ఆప్షన్, మీరు ఒకసారి చెప్పండి అని. సో అందుకే చెప్పేస్తున్నా, హోంవర్క్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మీకు రావాల్సిన ఆన్సర్ 2 into root 13 guys, 2 into root 13. Okay, chalo. So now let me go to the next concept. Nth roots of complex numbers అయిపోతే nth roots of unity. ఇది కూడా ఏం డిఫరెన్స్ ఏం లేదు భయ్యా. nth roots of complex number లో మీరు ఏం చేస్తున్నారంటే, ఇగో ఈ z raised to n ఉంది కదా, ఇగో ఈ z raised to n is equal to z0 ఉంది కదా, ఈ
ఈ జెడ్ నాట్ ప్లేస్లో 1 పెట్టేసేయండి అంతే. ఈ జెడ్ నాట్ ప్లేస్లో మీరు 1 పెట్టేసేయండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. నథింగ్ డిఫరెంట్. సింపుల్గా చూడండి ఒకసారి ఇక్కడ. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ జెడ్ బదులు ఎక్స్ తీసుకున్నా కొంచెం అండర్స్టాండింగ్ బెటర్గా ఉంటుందని, బట్ మీరు జెడ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో లెట్ us say x raised to n is equal to 1 ఉందనుకోండి. ఒక పని చేద్దాం, ఇప్పటి వరకు మనం అంతా మనం జెడ్తో డిస్కస్ చేసాం కాబట్టి ఎక్స్ తీసుకోకండి, జెడ్ఏ తీసుకుందాం. మళ్ళీ కొంచెం తేడా కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ లెట్ మీ రైట్ ఇట్ as జెడ్, దీన్ని జెడ్ అనే తీసుకుందాం మనం. సో జెడ్ raised to n is equal to 1 అయితే z is equal to 1 raised to 1/n అవుతుంది. సో z మనం ఎలా రాయొచ్చు, 1ని మనం cos 2k pi ప్లస్ i sin 2k pi అని రాసుకోవచ్చు కదా. ఇందాకే చూసాం మనం క్వశ్చన్లో చేసాం మనం. అండ్ వాట్ ఈస్ k హియర్, రన్నింగ్ ఫ్రమ్ 0 to n-1. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ అప్లై ద De Moivre's theorem, యువర్ z is going to be basically cos 2k pi by n plus I sin 2k pi by n, where k is basically this. So is this clear for everyone? So nth roots of unity అనేది సపరేట్ కాన్సెప్ట్ ఏం కాదు. ఈ nth roots of కాంప్లెక్స్ నెంబర్లో ఒక స్పెషల్ కేస్. ఆ z నాట్ ప్లేస్లో 1 పెట్టుకుంటే దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే, అయితే ఈ nth roots of యూనిటీలో కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అబ్బా, కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వాట్ ఆర్ దోస్ పాయింట్స్ అంటే, ఫస్ట్ థింగ్, ద సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ 0. అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ నాకు ఏం తెలుసు అంటే 0, 1, 2, 3కి ఈ జెడ్ వాల్యూస్ వస్తాయి కదా. ఒక్కొక్క 0 పెట్టుకుంటే ఒక వాల్యూ ఆఫ్ జెడ్ వస్తుంది, 1 పెట్టుకుంటే ఒక వాల్యూ ఆఫ్ జెడ్ వస్తుంది, 2 పెట్టుకుంటే ఇంకో వాల్యూ ఆఫ్ జెడ్ వస్తుంది. సో లెట్ us say 0కి లెట్ us say ఆ రూట్స్ని ఇలా ఇండికేట్ చేద్దాం. 0కి మనకి 1 వస్తుంది, 1కి లెట్ us say ఒమేగా వస్తుంది. ఈ ఒమేగా అనేది జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే. ఓకే, సో ఒమేగా వస్తుంది. 2కి ఒమేగా స్క్వేర్ వస్తుంది అనుకుందాం. అలా మనకి ఏమవుతుందంటే ఇక్కడ n-1కి ఒమేగా రేస్ టు n-1 అనే రూట్ వస్తుంది. లెట్ us say దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్. ఓకే, 0 పెట్టుకుంటే k0 పెట్టుకుంటే ఏదైతే z వాల్యూ వస్తుందో దాన్ని 1 అనుకుంటున్నాం. అంటే 1 వస్తుంది అక్కడ 0 పెట్టుకుంటే. 1 పెట్టుకుంటే ఏదైతే z వాల్యూ వస్తుందో చూడండి ఒకసారి, k ఈక్వల్ టు 1 పెట్టుకుంటే cos 2π/n ప్లస్ I sin 2π/n వస్తుంది కదా. అయితే ఆ వాల్యూని నేను ఒమేగా అని అనుకుంటున్నాను కన్సిడరేషన్. అయితే ఇక్కడ రూట్స్ అని వచ్చాయి కదా. అయితే మీరు ఒకవేళ రూట్స్ అన్ని యాడ్ చేశారనుకోండి, అకార్డింగ్ టు ద ఫస్ట్ లాజిక్, ఇఫ్ యూ డూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ plus so on omega raised to n-1, the result of this is going to become 0. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇది జీపీలో ఉందబ్బా, దిస్ ఇస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో సమ్ టు జీపీ అప్లై చేసిండ్రు అనుకోండి, మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, మీకు ఇదొక్కటి చేశారనుకోండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసినా, కొన్నిసార్లు గుర్తు లేకపోయినా ఎగ్జామ్లో ఆ లాజిక్ కానీ మనకు తెలిస్తే ఎగ్జామ్లో కూడా డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ nth రూట్స్ ఆఫ్ యూనిటీ మీకు ఇక్కడ డిరైవ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఒమేగా రేస్ టు n-1, దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, అయితే ఇది జీపీలో ఉంది, అబ్జర్వ్ చేయండి, ఇట్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో వాట్ ఈస్ సమ్ టు జీపీ హియర్? వాట్ ఈస్ ద సమ్ టు జీపీ ఇన్ దిస్ కేస్? మనకు ఆల్రెడీ దాని ఫార్ములా తెలుసు. ఇట్ ఈస్ a ఇంటూ r, the common ratio, which is omega, raised to ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, n టర్మ్స్ ఉన్నాయి. సో omega raised to n-1 divided by r-1. ఇది sum to n terms in GP. ఫార్ములా మీకు తెలియకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి ఒకసారి. ఎప్పుడైనా మనకి ఇలాంటి ఒక సిరీస్ ఉందనుకోండి, ఆర్ టు బి మోర్ ప్రిసైజ్, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. a ప్లస్ ar స్క్వేర్ plus AR cube plus so on AR raised to n-1. ఇలా ఒక సిరీస్ ఉందనుకోండి, which is definitely going to be in GP. అయితే ఇక్కడ sum to this series S is going to be given by the formula A into R raised to n-1 by R-1. ఓకే, R అంటే ఏంటి, కామన్ రేషియో ఇక్కడ. ఓకే, సో అదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసాం, అండ్ దిస్ ఇస్ వాట్ వి గాట్. సరే ఇది వచ్చింది, మరి ఇది 0 ఎట్లా అయిందంటే, ఇప్పుడు
1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా రేస్ టు n మైనస్ 1. అసలు యాక్చువల్గా ఏమనుకున్నాం, ఈ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ సో ఆన్ ఒమేగా రేస్ టు n మైనస్ 1, ఇదంతా యాక్చువల్గా ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కదా. z రేస్ టు n ఇస్ ఈక్వల్ టు 1 యొక్క రూట్స్. అంటే అర్థం ఏంటి, ప్రతి ఒక్క వాల్యూ ప్రతి ఒక్క రూట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అయితే ఈ z ప్లేస్లో మీరు కానీ ఒమేగా పెట్టుకుంటారు అనుకోండి, ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఇఫ్ యూ పుట్ z is equal to omega here, you are going to get omega raised to n is equal to 1 from this equation. So omega raised to n ఏమవుతుంది 1. So 1 minus 1 by omega minus 1, and that is 0. That is 0 my friends. So అర్థమైందా అందరికి ఇక్కడ 0 ఎందుకు వచ్చిందని? సమ్ టు n రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ టు nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0 ఎందుకు వచ్చింది అంటే దిస్ ఇస్ ద రీజన్, సింపుల్ రీజన్ ఇది. నథింగ్ ఎక్స్ట్రాడినరీ, నథింగ్ క్రేజీ. ఇక్కడ సింపుల్గా మనకి ఏం తెలుసు అంటే, మనకు వచ్చిన రూట్స్ అన్నీ ఏవైతే రూట్స్ వస్తున్నాయో, k0 పెట్టుకొని 1 పెట్టుకొని 2 పెట్టుకొని 3 పెట్టుకుంటే ఏవైతే రూట్స్ వస్తున్నాయో వాటిని మనం ఇలా అజ్యూమ్ చేసుకున్నాం. ఇలా అజ్యూమ్ చేసుకోవడం కూడా రీజన్ ఉంది, ఇంకో రీజన్ కూడా ఉంది. ఒమేగా స్క్వేర్ ఎందుకు ఇలా అజ్యూమ్ చేసుకుంటున్నారు అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, k0 k1 k2 k3 పెట్టుకున్నప్పుడు ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తున్నాయో, ఒక కాంప్లెక్స్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఇంకో కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది ఒమేగా స్క్వేర్. ఈ ఒమేగా స్క్వేర్ని ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఇంకో కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. నేను కావాలంటే అది కూడా చూపిస్తాను మీకు. బట్ మన కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే రూట్స్ వస్తున్నాయో ఇలా అజ్యూమ్ చేసుకుంటే సమ్ ఆఫ్ దెమ్ కనుక్కుంటే 0 వచ్చిందనమాట. బట్ ఎనీవే ప్రూఫ్ మీకు ఒకవేళ పెట్టుకోవాలంటే నోట్ చేసుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఇఫ్ పాసిబుల్ గైస్, ఇఫ్ పాసిబుల్ just remember the result. The sum of nth roots of unity is going to become 0. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇందాక చెప్పాను ఇలా స్పెసిఫిక్గా 1 ఒమేగా స్క్వేర్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఇక్కడ ఒమేగా దీని స్క్వేర్, ఆ తర్వాత ఒమేగా క్యూబ్ ఇలానే ఎందుకు తీసుకుంటున్నారు సార్, ఇంకోలా తీసుకోలేరా అనుకుంటే ఇలా కూడా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా అంటే ఏంటి భయ్యా, కాస్ k1 పెట్టుకోవాలి కదా. సో కాస్ 2π/n ప్లస్ i సైన్ 2π/n, ఇదే కదా ఒమేగా అంటే. ఒమేగా స్క్వేర్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ k is equal to 2 పెట్టుకోవాలి, రైట్. సో కాస్ 4π/n ప్లస్ i సైన్ 4π/n. అబ్జర్వ్ చేయండి, ఈ పైన ఒమేగా ఉంది కదా, దీని కానీ మీరు స్క్వేర్ తీసుకుంటారు అనుకోండి, ఒమేగా స్క్వేర్, ఇగో ఈ టర్మ్ యొక్క స్క్వేర్ తీసుకుంటారు అనుకోండి, ఏమొస్తుంది కాస్ 2π/n ప్లస్ i టైమ్స్ ఆఫ్ సైన్ 2π/n హోల్ స్క్వేర్ వస్తుంది. అకార్డింగ్ టు డి మోరస్ థియరమ్, if you write down, if you take 2 inside, whatever you are going to get is nothing but this. According to de Moivre's theorem, ఈ 2ని లోపల తీసుకెళ్ళినప్పుడు 2 into 2π 4π, 2 into 2π 4π, and this is what you are going to get. అందుకే నేను ఇలా 2 పెట్టుకున్నప్పుడు ఈ ఒమేగా ఉంటే 2 పెట్టుకుంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది, 3 పెట్టుకుంటే ఒమేగా క్యూబ్ అవుతుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దిస్ వే. సో గైజ్ చాలా అంటే అదే చెప్తున్నా కదా, మ్యాథ్స్ మనం డెప్త్లోకి వెళ్ళాం అనుకోండి, ప్రతిదానికో రీజన్ ఉంటుంది. ఊరికైతే రాయం కదా, ఊరికే మనం ఈక్వేషన్ రాసుకుంటూ కూర్చోలేం కదా. బట్ అగైన్ ఇది గుర్తుపెట్టుకుంటే ఫైన్, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. బట్ ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో మార్క్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి అప్ప. సో సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ గోయింగ్ టు బీ 0. సెకండ్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఇప్పుడు మీరు 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఇంటూ సో ఆన్ ఒమేగా రేస్ టు n-1 ఇది కనుక్కున్నారనుకోండి, ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ -1 హోల్ రేస్ టు n-1. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది ఖచ్చితంగా జీపీలో ఉంటుంది. ఇందాకే చూసాం మనం, ద రూట్స్ ఆఫ్ యూనిటీ, ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఇన్ జీపీ. సో ఈ 3 పాయింట్స్ క్లియర్ ఉన్నాయి అందరికీ? ఎనీవన్ ఇస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ 3 పాయింట్స్ గైస్? ఈ 3 పాయింట్లు ఏమైనా డౌట్ ఉన్నాయా? ఈ కాన్సెప్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా అందరికి ఇక్కడ? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఓకే, now let us do a question for you guys. సో క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ చేస్తే లిటరల్గా
అయిపోతుంది, మొత్తం క్లారిటీ కాన్సెప్ట్, మొత్తం కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 11 ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ రేస్ టు x raised to 11 minus x raised to 7 plus x raised to 4 minus 1 is equal to 0. ఓకే, సరే దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి. ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ ఈ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి ఎంసెట్ 2019-18లో అడిగిండు, ఇదే క్వశ్చన్ అడిగిండు 2019-2018లో 7 మార్క్ క్వశ్చన్. అంటే ఎవరో చాట్ సెక్షన్లో మెన్షన్ చేశారు, సార్ 7 మార్క్ క్వశ్చన్ ఇదని. ఇదే క్వశ్చన్ మనకి ఎంసెట్లో అడిగిండు 2018-2019లో. ఎలా చేస్తారో తెలుసా, సింపుల్. ఇగో ఈ రెండిట్లో మనం x raised to 7 కామన్ తీయచ్చు. సో ఏం మిగిలిపోతుంది, x raised to 4 minus 1. ఎస్ ఆర్ నో గైస్, x raised to 4 minus 1 plus 1 into x raised to 4 minus 1. x raised to 4 minus 1. Okay, x raised to 4 minus 1 plus 1 into x raised to 4 minus 1 is equal to 0. So ఏం మిగిలిపోయింది, x raised to 4 minus 1 into x raised to 7 plus 1 is equal to 0 is what is left out. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x raised to 4 minus 1 0 పెట్టుకోవచ్చు, x raised to 7 plus 1 0 పెట్టుకోవచ్చు. అయితే x raised to 4 minus 1 0 పెట్టుకుంటామంటే x ఏమవుతుంది, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ కనుక్కోవాలి మీరు ఇక్కడ. అయితే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ కనుక్కోవాలంటే యాక్చువల్గా x raised to 4 minus 1కి ఇందాక మేము చెప్పిన మెథడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గైస్ వినండి ఒకసారి, ఇక్కడ ఎలాగో x is equal to 1 raised to 1/4 కదా. అయితే నాకు ఏం తెలుసు అంటే x raised to 4 minus 1కి అట్లీస్ట్ ఈ ఈక్వేషన్కి మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ద వాల్యూస్ ఆఫ్ x విచ్ విల్ సాటిస్ఫై దిస్ ఇస్ 1 -1 -i అండ్ i. మీరు ఆ మెథడ్ ఇందాక మనం డిస్కస్ చేసిన మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ అప్లై చేసినా కూడా మీకు ఇవే వస్తాయి. బట్ డైరెక్ట్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 -1 -i అండ్ i ఆర్ గోయింగ్ టు బీ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అలాగే మనకి నెక్స్ట్ x raised to 7 plus 1 అంటే x raised to 7 equal to -1, x is equal to -1 whole raised to 1/7, the seventh root of this complex number. సో ఎలా చేద్దాం, ఇక్కడ సింపుల్, x is equal to -1 నేను cos pi plus i times of sin pi whole raised to 7 అని రాయొచ్చు. అండ్ దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, cos 2k pi plus pi plus i times of sin 2k pi plus pi whole raised to 1/7 అని రాసేసుకోవచ్చు. అప్లై ద De Moivre's theorem guys. If you apply the De Moivre's theorem, cos of 2k pi plus pi by 7 plus i times of sin of 2k pi plus pi by 7, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే k వాల్యూ 0 1 2 3 4 5 and till 6 తీసుకోవాలి, and that is how you are going to get the 7 values. So 0 1 2 3 4 5 6 పెట్టుకుంటే మనకు 7 values of x వచ్చేస్తాయి, and that is the result. So is this clear for everyone? Anyone is having any doubt in this question? So ఇది ఒక IP question, agreed. బట్ చూసారు కదా ఈ క్వశ్చన్ ఎలా చేసాం మనం, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ అని. సో సింపుల్గా ఒక్కసారి మనకి క్లారిటీ వచ్చేస్తే కాన్సెప్ట్ ఉత్కారేయచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నౌ లెట్ మీ గో టు ఎ క్వశ్చన్. ఎంసెట్ 2022 క్వశ్చన్ ఇది, 2021 క్వశ్చన్ ఇది. కెన్ ఎనీవన్ టెల్ మీ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్? అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే క్వశ్చన్ మనకి జేఈ మెయిన్స్లో కూడా అడిగాడు. I think JEE Mains 2016 or 2017, I'm not sure. I think 2020లో కూడా 2020 or 21 JEE ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా వచ్చిండే. ఓకే, సో కెన్ ఎనీవన్ టెల్ మీ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? సమ్మేషన్ k running from 1 to 6, sin 2 pi k by 7 minus of I cos 2 pi k by 7. ఎలా చేయాలి? ఐ థింక్ ఆల్రెడీ మీకు హింట్ వచ్చేసి ఉంటుంది క్వశ్చన్లో. ఒకసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఒకసారి. సో లెట్ మీ రైట్ డౌన్ ద సొల్యూషన్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin 2 pi k by 7 minus I cos 2 pi k by 7, ఇది అసలు నాకు అంటే ఓన్లీ ఈ టర్మ్ తీసుకుందాం మనం. sin 2 pi k by 7 minus I cos
2 pi k by 7. I cos 2 pi k by 7. Okay, this is not seeming right for me. ఎందుకంటే నాకు ఎప్పుడు cos theta plus I sin theta ఫార్ములా కావాలబ్బా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఇది ఎందుకో అంటే కరెక్ట్ ఫామ్లో లేదు ఇక్కడ. ఓకే, అయితే ఏం చేద్దాం ఇక్కడ సింపుల్గా, లెట్ మీ టేక్ మైనస్ ఐ యాజ్ ఎ కామన్. ఇలాంటి టర్మ్స్లో ఇలాంటి టైమ్స్లో ఏం చేస్తారంటే మీకు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రావాలి అంటే ఖచ్చితంగా నాకు ఈ మైనస్ ఐ కాస్తో ఉండకూడదు. సో కామన్ తీసేసుకుందాం. సో మైనస్ ఐ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, కాస్ 2 pi k by 7 అవుతుంది ఇది. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ వన్ గోయింగ్ టు బీ గైస్, ఇది మైనస్ 1 by i అవుతుంది. మైనస్ 1 by i sin 2 pi k by 7. Sin of 2 pi k by 7. Sin of 2 pi k by 7. This is what you're going to get. So minus I into cos 2 pi k by 7. Okay, minus of ikkada meeru multiplying and dividing by I chesindru anukondi. This is going to become plus I sin 2 pi k by 7. So this is what you are going to get. Aithe cos 2 pi by k by 7, 2 pi k by 7 plus I sin 2 pi k by 7 ఎప్పుడు వస్తుంది? When are you going to get this one? Guys, కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు ఒక్కసారి nth roots of unityలో if you take z is equal to 1 raised to 1 by 7, if you take z is equal to 1 raised to 1 by 7, you're definitely going to get this only guys. ఇదే టర్మ్ వస్తుంది మనకి. ఇగో ఈ టర్మ్ ఉంది కదా, cos 2 pi k by 7 plus I sin 2 pi k by 7. ఇది బేసికలీ మనకి ఎప్పుడు వస్తుందంటే z is equal to 1 raised to 1 by 7 వేర్ k మీరు 0 నుంచి 6 వరకు తీసుకెళ్తారు. సో మనకి క్లారిటీ వచ్చేసింది. ఓకే, మనకి ఇచ్చిన టర్మ్ ఇగో ఈ పర్టిక్యులర్ 7th రూట్ ఆఫ్ యూనిటీ అని. అయితే క్వశ్చన్లో ఏమడిగాడు మనకి, ఇన్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ సమ్మేషన్ k running from 1 to 6, this term which can also be written in this way, అంటే minus I into this entire thing cos 2 pi k by 7 plus I sin 2 pi k by 7. దీన్ని నేను సిస్ అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా. ఓకే, మళ్ళీ అంత ఎందుకు రాస్తారు రా బై, సింపుల్గా మనం సిస్ 2 pi k by 7 అని రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇది ఇక్కడ మైనస్ ఐ నేను బయటికి తీసుకెళ్ళచ్చు. ఎనీవే ఇట్స్ ఎ నంబర్. సో మైనస్ ఐ బయటికి తీసుకెళ్ళి సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 6 సిస్ 2 pi k by 7. ఈ సమ్మేషన్ అప్లై చేస్తున్నారంటే అర్థం ఏంటి, k ఈక్వల్ టు 1 పెడితే ఏమొస్తుంది, దాని తర్వాత ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టి ఆ తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 3. అంటే సింపుల్గా మనోడు ఏమంటున్నాడంటే లెట్ us సే 0కి మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0కి మనకు ఆల్రెడీ తెలుసు 1 వస్తుంది. 1కి లెట్ us సే మనకి తెలుసు ఇందాకే చూసుకున్నాం మనం ఒమేగా వస్తుంది. 2కి మనకి ఒమేగా స్క్వేర్ వస్తుంది. 6కి మనకి ఒమేగా రేస్ టు 6 వస్తుంది. ఈ వాల్యూస్ అన్నిటిని మనోడు యాడ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, మీరు k ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు ఇందులో మనకు వచ్చే వాల్యూ ఒమేగా. సో ఒమేగా రాసేసుకుందాం, ఒమేగా ప్లస్. అండ్ గైస్ డోంట్ నీడ్ టు రైట్ డౌన్ దిస్ ఎంటైర్ థింగ్. మళ్ళీ రాయొచ్చు అట్లా కూడా, k 1 పెట్టుకొని ఇదంతా రాయొచ్చు. బట్ ఊరికే టైం వేస్ట్ కదా, ఊరికే లెంతీగా అవుతుంది. దాన్ని మనం ఎలాగో 1 అంటే ఒమేగాని కన్సిడర్ చేసుకున్నాం. సో ఒమేగా ప్లస్ k ఈక్వల్ టు 2 పెట్టుకుంటారు అనుకోండి, k ఈక్వల్ టు 2కి ఒమేగా స్క్వేర్, k ఈజ్ ఈక్వల్ టు 3కి ఒమేగా క్యూబ్, అలా మనకి ఒమేగా రేస్ టు 6 వరకు వెళ్తుంది. ఓకే, అయితే వాట్ ఈస్ దిస్ వాల్యూ చెప్పండి, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ సో ఆన్ ఒమేగా రేస్ టు 6 ఏమవుతుంది, ఇందాకే చూసుకున్నాం ఇంపార్టెంట్ పాయింట్, ద సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఒమేగా రేస్ టు n-1 ఇస్ 0. అయితే మీరు ఒకసారి చెప్పండి ఇక్కడ, what is the value of omega plus omega square plus omega cube plus so on omega raised to 6? మనకు ఆల్రెడీ ఇది తెలుసు కదా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ సో ఆన్ ఒమేగా రేస్ టు 6 వాల్యూ 0 అని తెలుసు. సో ఒమేగా నుంచి ఒమేగా రేస్ టు 6 వరకు వాల్యూ ఎంత అవుతుంది, -1. సో సింపుల్గా మీరు -1 పెట్టేస్తే -i into -1 and that is going to be 1. Sorry, minus I into -1, that is going to become I. And what is going to be the right answer here? Option A is going to be the right answer. Option A is going to be the right answer. So is this clear for everyone out there? Anyone is having any doubt in this particular question?
అండ్ గైజ్ ఇక్కడ -1/i i ఎట్లా వచ్చిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి రా బై -1/i నేను మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై i చేస్తున్నా. అది ఏమవుతుంది -i/i² -1 అంటే బేసికలీ మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ i. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్? అండ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? సో సింపుల్ క్వశ్చన్ ఎంసెట్ 2021 అడిగిన క్వశ్చన్ ఇది, ఆన్సర్ వచ్చేసి i. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయిపోయింది కాబట్టి ఇందులో ఒక స్పెషల్ కేస్ తీసుకుందాం. ఓకే సార్, k = 0 పెడితే 1 ఎలా అవుతుంది? సరే ఒక్క నిమిషం, ఐ థింక్ యూ గైస్ మైట్ బీ హ్యావింగ్ సమ్ డౌట్స్. ఇక్కడ ఒక 1-2 minutes డౌట్ సెక్షన్ పెట్టుకుందాం. ఓకే, సో జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్. k = 0 పెడితే 1 వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి, 0 ఇక్కడ పడేసేయండి, 0 పడే cos 0 + i sin 0, sin 0 0నే, cos 0 1. సో ఇగో ఇదంతా టర్మ్ cos k 0 పెడితే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1. సేమ్ అబ్బా, ఇందాక డిస్కస్ చేసాము. ఇదిగో ఇందాక సేమ్ ఇదే లాజిక్. ఇక్కడ nth రూట్ తీసుకున్న n ప్లేస్లో ఇక్కడ మనోడు 7 ఇచ్చాడు అంతే. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, ఆఫ్టర్ సిస్ థీటా ప్లీజ్. సిస్ థీటా తర్వాత ఇప్పుడు ఏమంటున్నానంటే సిస్ థీటా తర్వాత ఇప్పుడు -i బయటికి తీసుకెళ్ళచ్చు. గైస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. k = 1 to 6 కదా, నేను ఇక్కడ -1 బయటికి తీసుకెళ్ళి ఓన్లీ సిస్ 2πk/7 రాయొచ్చు. ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, అయితే సరే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒమేగా స్క్వేర్లతోటి నేను ఏం చెప్తున్నా అంటే సరే k1 పెట్టేసేయండి, ఏమొస్తుంది సిస్ 2π/7, k2 పెట్టండి సిస్ 4π/7 ప్లస్ సో ఆన్, k6 పెట్టేసేయండి సిస్ 12π/7. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. అంతేనా? ఇప్పుడు ఇది ఏంది భయ్యా, సిస్ 2π/7 ఇస్ 1 వాల్యూ కదా, ఒక రూట్. ఇది సెకండ్ రూట్, ఇది థర్డ్ రూట్, అలా మనకి లాస్ట్ రూట్ వరకు వెళ్దాం. అండ్ వాట్ డు వీ నో ఇస్ మనం ఇందాక nth రూట్స్ ఆఫ్ యూనిటీ డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పాను మీకు ఏంటంటే ఆ nth రూట్స్ ఆఫ్ యూనిటీని ఇలా ఇండికేట్ చేయొచ్చు. nth రూట్స్ ఆఫ్ యూనిటీని ఇలా తీసుకోండిరా బాబు అని చెప్పా. ఎలా తీసుకోమని చెప్పాను? 1 ఒమేగా స్క్వేర్ సో ఆన్ ωn-1 లా తీసుకోవచ్చు. సో సిమిలర్లీ గైస్ 7th రూట్స్ ఆఫ్ యూనిటీని ఎలా తీసుకోవచ్చు? ఇది మనం ఒమేగా అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th రూట్స్ ఆఫ్ యూనిటీ ఓకే ఆర్ బేసికలీ ఎలా పెట్టుకోవచ్చు మనం దీన్ని? 1 ఒమేగా స్క్వేర్, వీ కెన్ టేక్ ఇట్ టు ωn⁻6 అకార్డింగ్ టు దిస్ లాజిక్. అయితే 1 ఎప్పుడు వస్తుంది మీకు ఇక్కడ? k 0 పెట్టినప్పుడు, అంతే కదా. ఈ ఈక్వేషన్లో 0 పెట్టినప్పుడు 1 వస్తుంది మీకు. ఒమేగా ఎప్పుడు వస్తుంది? k 1 పెట్టినప్పుడు. ఒమేగా స్క్వేర్ ఎప్పుడు వస్తుంది? k 2 పెట్టినప్పుడు. ωn⁻6 ఎప్పుడు వస్తుంది? k 6 పెట్టినప్పుడు. సో బేసికలీ ఇది ఒమేగా, k 1 పెట్టినప్పుడు వచ్చింది కదా, ఇది ఒమేగా. ఇదెంత అవుతుంది? ఒమేగా స్క్వేర్. అలాగా మనకి ఇక్కడ వరకు ωn⁻6. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్ దిస్ వే నేనేమంటున్నానంటే ఇక్కడ దీన్ని నేను మైనస్ ఆఫ్ ఐ ఇంటూ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ సో ఆన్ ωn⁻6. అండ్ మనకు ఆల్రెడీ ఒక లాజిక్ తెలుసు. లాజిక్ ఏంటి? ద సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ is going to be how much? Is going to become 0 అని తెలుసు. ఎస్ ఆర్ నో? అండ్ ఇక్కడ నుంచి ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఈ వాల్యూ -1, ఆ -1 పడేసినాం అనుకోండి, ఎంత అవుతుంది? -i into -1 and that is going to become i. So is this clear for everyone? ఇప్పుడు అర్థమైందా అందరికీ? Any doubt in this question now guys? Is anyone having any doubt in this question? ఇప్పుడైనా అర్థమైందా లేదంటే ఇంకేం కొంచెం చిన్న డౌట్ ఉందా ఇక్కడ ఏమైనా? Is this clear for everyone? Okay, I hope this is clear now. Okay, chalo. So now let me go to the next concept. Okay, so next వచ్చేసి nth roots of unity అయిపోయింది కాబట్టి ఇందులోనే ఒక స్పెషల్ కేసు ఉంటుంది which is very important. చాలా క్వశ్చన్స్ అడిగాడు మనకి, and that is cube roots of unity. సేమ్ ఏం లేదు ఇక్కడ, డిఫరెన్స్ ఏం లేదు. ఆ n ఉంది కదా, x⁻n = 1, ఆ n కాకుండా ఇగో నీట్గా నేను ఏం పెట్టుకున్నా? 3 పెట్టుకున్నా. సో x³ = 1కి రూట్స్ ఏమవుతాయి అంటే this and this. This is omega and this is going to be omega square. Okay,
చాలా సింపుల్, నథింగ్ కాంప్లికేటెడ్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. అయితే దీన్ని మనం 2 వేస్లో ప్రూవ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు x³ = 1 అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు చెప్పండి ఒకసారి. x - 1 × x² + x + 1 = 0 అని రాసుకోవచ్చు. ఓకే, ఇలా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి x = 1 ఒక ఈక్వేషన్, x² + x + 1 = 0 అయితే x ఏమవుతుంది అకార్డింగ్ టు ద క్వాడ్రాటిక్ ఫార్ములా -b ± √b² - 4ac/2a. సో x వచ్చేసి మనకి -1 ± √3i/2. సో ఇక్కడ నుంచి 2 వాల్యూస్ వస్తాయి. సో x = 1 ఒక వాల్యూ, ఇక్కడ నుంచి -1 + √3i/2 ఒక వాల్యూ, ఇంకో వాల్యూ -1 - √3i/2 ఒక వాల్యూ. ఓకే, అయితే మనం ఏమంటున్నామంటే దీన్నే మనం ఒమేగా అనుకుంటున్నాం, దీన్నే మనం ఒమేగా² అనుకుంటున్నాం. ఇది ఒమేగా అయింది అనుకోండి, దీని స్క్వేర్ తీసినారు అనుకోండి, ఇదే వస్తుంది. ఇది ఒక వే ఆఫ్ ప్రూవింగ్ దిస్ రిజల్ట్, అంటే ఎలా వచ్చిందని. ఇలా కాకుండా మనం దీన్ని ఇలా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు దీన్ని నేను x = 1⁻1/3 అని రాసుకోవచ్చు. 1 అంటే ఇందాకే చూసుకున్నాం మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ. వాట్ ఈస్ దట్? cos 2kπ / 3 + i sin 2kπ / 3. అండ్ ఇక్కడ మనం k 0 1 లేదంటే 2 పెట్టుకోవచ్చు. సో k 0 పెట్టుకుంటారు అనుకోండి, x ఎంత వస్తుంది? 1. k మీరు 1 పెట్టుకుంటారు అనుకోండి, x ఏమొస్తుంది ఇక్కడ? ఇట్స్ గోయింగ్ టు బి cos 2π/3 which is -1/2 + √3/2i, which is nothing but this only మళ్ళీ. ఓకే, అండ్ ఒకవేళ మీరు k = 2 పెట్టుకుంటారు అనుకోండి, x ఏమొస్తుంది ఇక్కడ? cos 4π అంటే మనకి π, సో మనకి -1/2 - √3/2i. సో సేమ్ వాల్యూస్ వస్తాయి మనకి. nth రూట్స్ ఆఫ్ యూనిటీ కాన్సెప్ట్ అప్లై చేసినా ఇలా చేసినా మనకి సేమ్ వస్తుంది. అండ్ ఇందాకే చూసాం, మీరు k 0 పెట్టుకుంటే మనం దాన్ని వచ్చిన రూట్ 1 అని కన్సిడర్ చేస్తాం. అదే మీరు k 1 అని పెట్టుకుంటే వచ్చే రూట్ని మనం ఒమేగా అని తీసుకుంటాం, k 2కి ఒమేగా². సో ఇలా కూడా 1 ఒమేగా² are going to be the roots of this equation. So any doubt in this case, guys? Is anyone having any doubt in this particular case? I hope this is clear for all the students out there. Okay, so మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. గైస్ ఇంకోటి చెప్తున్నా మీకు, డిస్కషన్ వేరు, ఎగ్జామ్కి ఏం గుర్తుపెట్టుకోవాలో అది వేరు. ఓకే, డిస్కషన్ ఇస్ ఫైన్. ఇప్పుడు మొత్తం నేను చాలా డెప్త్లోకి వెళ్ళి డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్, కానీ ఈ పీడిఎఫ్ పంపించినప్పుడు ఈ పీడిఎఫ్లో ఏదైతే నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ మాత్రమే చూసుకోండి, మీరు అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ అండ్ స్టఫ్. ఓకే, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామినేషన్కి అవి మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, బట్ క్లారిటీ కోసం డెఫినెట్లీ డిస్కషన్స్ మీరు వినండి, కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. సో నవ్ ఎవ్రీవన్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో x³ = 1 ఉంటే దిస్ 3 ఆర్ గోయింగ్ టు బి ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, 1 ఒమేగా అండ్ ఒమేగా². అయితే నోట్లో ఏంటంటే ఇక్కడ ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ 1 ఒమేగా² are the vertices of an equilateral triangle which is inscribed in a circle of unit radius having center at the origin. So basically మనోడు ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇలా మీరు ఒక కాంప్లెక్స్ ప్లేన్ తీసుకుంటారు అనుకోండి. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇది మన రియల్ యాక్సెస్, ఇది మన ఇమాజినరీ యాక్సెస్ పెట్టుకొని ఆరిజిన్ పెట్టుకుంటారు అనుకోండి. ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయండి, సర్కిల్ డ్రా చేయండి, ఒక యూనిట్ సర్కిల్ డ్రా చేయాలి విచ్ ఇస్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ ద ఆరిజిన్. ఇలా ఉంటే దెన్ గుర్తుపెట్టుకోండి, దిస్ పాయింట్స్ విచ్ ఆర్ 1 ఒమేగా అండ్ ఒమేగా², ద పాయింట్స్ విచ్ ఇస్ 1 ఒమేగా, సో 1 ఒమేగా and omega². Okay, this is going to form an equilateral triangle, 1 omega omega². ఇది వచ్చేసి పాయింట్ 1, ఇది వచ్చేసి పాయింట్ ఒమేగా, ఈ పాయింట్ వచ్చేసి ఒమేగా². అదొక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఐ థింక్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది దట్ దిస్ యాంగిల్, ఇగో ఈ యాంగిల్స్ అన్ని π/3, ఈ యాంగిల్ కానివ్వండి, ఈ యాంగిల్ కానివ్వండి, ఈ యాంగిల్ కానివ్వండి, ఇట్స్ గోయింగ్ టు బికమ్ π/3, 60 degrees. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇఫ్ యూ టేక్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ 1 + ఒమేగా + ఒమేగా², వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ యూనిటీ? ఒకసారి చెప్పండి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ యూనిటీ, వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బి గైస్? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ యూనిటీ, వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బి? సింపుల్, 0. ఇందాకే చూసాం మనం, ఇందాకే డిస్కస్ చేసాం,
అలాగే సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా జీరోనే. సో 1 + ω is 0. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఒమేగా క్యూబ్ ఎంత అవుతుంది? ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ క్యూబ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1కి వచ్చాయి కదా, అలా కాకుండా ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు -1 అనుకోండి. దిస్ ఆర్ ద రూట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ విచ్ కెన్ ఆల్సో బి ఇండికేటెడ్ ఇన్ దిస్ వే. -1 -ω అని ఇండికేట్ చేయొచ్చు. ఓకే, సో క్విక్గా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం దీనిపైన, ఈ కాన్సెప్ట్ పైన. సో చూడండి ఒకసారి క్వశ్చన్. ఇఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ 1 ω² దెన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సింపుల్గా ఎలా చేస్తారు తెలుసా? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ω² అయితే హౌ డు యూ క్యాలిక్యులేట్ దిస్? సో ఫస్ట్ అయితే x-1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -8 అని రాసేసుకుంటాం. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ x-1/-2 హోల్ క్యూబ్. ఇలా కూడా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? అయితే దీని నుంచి నాకు x-1/-2 ఈజ్ ఈక్వల్ టు 1/(1/3). అయితే ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో వీ నో దాట్ ఫర్ దిస్ ద క్యూబ్ రూట్స్ ఆర్ 1 ω and ω². సో ఇఫ్ x-1/-2కి రూట్స్ ఇవైతే మీరు చెప్పండి ఒకసారి, x-1కి రూట్స్ ఏమవుతాయి ఇక్కడ? వెల్, -2 మల్టిప్లై చేయండి ఇప్పుడు. -2 -2ω -2ω². అదే మీరు ఒకవేళ ఎక్స్కి రూట్స్ కనుక్కోవాలనుకోండి 1 యాడ్ చేయాల్సి వస్తుంది మనం. సో ఇక్కడ -1 -2 ω + 1 -2 ω² + 1. This are going to be the roots of this particular equation. Okay, so kind of shortcut method ఇది. I hope you get it. Okay, next వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఐ థింక్ ఇది ఒక మళ్ళీ జేఈ మెయిన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది మనకి జేఈలో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, ఐ థింక్ 2020 or 2019లో దీనిలో కూడా అడిగాడు మనకి, మన ఎంసెట్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చిండు? z² + z + 1 = 0. z² + z + 1 ఈక్వేషన్ చూడగానే మనకి వెంటనే క్లిక్ అయిపోవాలి. ఏం క్లిక్ అయిపోవాలి సార్ అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ x² + x + 1 = 0 కదా. అంటే దీనికి రూట్స్ ఏమవుతాయి? ω² కదా. సో సింపుల్గా మీరు ఇక్కడ z = ω అని పెట్టేసుకోవాలి. ఓకే, z ω పెట్టుకుంటే చూడండి ఒకసారి ఏమవుతుంది ఇక్కడ. సో మనకి ఇచ్చింది ఏంటి? 1 + 1 z + z/1/z. సో 1 + ω + 1/ω² ω² + 1/ω² ప్లస్ ω³ అలా మీరు కంటిన్యూ చేయండి అబ్బా. ఓకే, సో లెట్ మీ రైట్ డౌన్ ద లాస్ట్ టర్మ్ ω⁻⁶/1/ω⁻⁶² ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి 1/ω నేను ω² అని రాసుకోవచ్చు, ఎందుకంటే వీ నో దట్ ω³ is 1. సో 1/ω ఎలా రాసుకోవచ్చు? ω². సో ω + ω²² మళ్ళీ ఇక్కడ ω², 1/ω²ని ω అని రాసుకోవచ్చు. ω³ is 1. సో ఇది 1 ఇది 1. సో ఇది బేసికలీ మనకి 2² అవుతుంది. నెక్స్ట్ ω⁴ని నేను ω అని రాసుకోవచ్చు. 1/ω⁴ని ω² అని రాసుకోవచ్చు. ω⁵ కూడా అంతే, ω² + ω² అండ్ ఫైనలీ ω⁶ is 1 అండ్ 1/ω⁶ is 1. సో ఇలా మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో గైజ్ ఇక్కడ మనం అప్లై చేసిన లాజిక్, ఏకైక లాజిక్ ఇది మాత్రమే. ఈ స్టెప్కి గుర్తుపెట్టుకోండి, వీ నో దట్ ω³ is 1 కదా. యూ ఆల్రెడీ నో దట్ ω³ is 1 కదా. సో అదే లాజిక్ అప్లై చేసాయి ఇక్కడ, నథింగ్ డిఫరెంట్. అండ్ వాట్ డు వీ నో? అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ω² + ω + 1 అది 0 అవుతుంది, మనకు తెలిసి ఇది ఆల్రెడీ. సో అదే లాజిక్ అప్లై చేయాలి ఇప్పుడు. సో అప్లై చేయండి. సో ω² + ω is -1. సో -1² ఇది కూడా -1², ఇది 2² 4, ఇది -1² ఇది -1² ఇది 2² which is going to be 4. So what is the answer guys? 1 + 1, 4 + 4 8, ఆ తర్వాత 9 10 11 12. 12 is going to be the answer for this question. 12 is going to be the answer for this question. So any doubt in this case? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సింపుల్గా అయిపోద్ది క్వశ్చన్, నథింగ్ కాంప్లికేటెడ్ ఇక్కడ. ఓకే, సో కెన్ యూ డూ దిస్ క్వశ్చన్ గైస్? ఎంసెట్ 2022 క్వశ్చన్ ఇది. సో అబ్జర్వ్ చేయండి, ఇఫ్ 1 ω ω² are the cube roots of unity
and 1 alpha, alpha square, alpha cube are the fourth roots of unity in usual notation, then alpha plus alpha omega minus alpha cube omega square value ఏమవుతుంది? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆల్రెడీ మనకి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ గురించి తెలిసిందే. అయితే ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే x is equal to 1/1/4 కదా, 1/1/4 కదా. అండ్ దీనికి ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇందాకే. ద రూట్స్ విల్ బి 1 -1 అండ్ యు గెట్ మైనస్ ఐ అండ్ ఐ. ఓకే, అయితే ఇక్కడ మనోడు ఏమి ఇచ్చాడంటే 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ ఇచ్చిండు. అయితే మీరు ఎలా చేసుకుంటారంటే సరే 1 ఫైన్. ఆల్ఫా మీరు ఒకవేళ ఐ పెట్టుకుంటే ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది? ఐ స్క్వేర్ ఇస్ -1. సో ఇది ఆల్ఫా స్క్వేర్ అవుతుంది అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఆల్ఫా క్యూబ్. సో ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ వాల్యూస్ ఫిక్స్ అయినాయి. సబ్స్టిట్యూట్ చేయండి అంతే ఇంకా. సో దేర్ ఫోర్ ఏమడిగింది మనకి? ఆల్ఫా అంటే ఐ తర్వాత ఐ ప్లస్ ఓకే ఆల్ఫా ఇంటూ ఒమేగా, ఐ ఇంటూ ఒమేగా గైస్, ఐ ఇంటూ ఒమేగా మైనస్ ఆఫ్ ఆల్ఫా క్యూబ్ అంటే ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. దిస్ ఇస్ వాట్ ఇస్ ఆస్క్డ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఆస్క్డ్. సో ఐ కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ and we know that 1 plus omega square is 0. So I into 0 is 0 and the right answer is option C. Option C is going to be the right answer guys. 0 వస్తుంది ఇక్కడ మనకి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇందాకే చెప్పాను ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ కనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి, గుర్తుంటుంది 1 -1 I and minus I. సో అకార్డింగ్ టు ద నొటేషన్ మీరు డిసైడ్ చేయాలి ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ఎలా తీసుకోవాలో అని. ఓకే, చాలా సింపుల్. ఇప్పుడు ఆల్ఫా ఐ తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది? -1. సో -1కి ఆల్ఫా స్క్వేర్ పెట్టుకున్నా. ఆల్ఫా క్యూబ్ ఏమవుతుంది మనకి? -i. సో -i ఆల్ఫా క్యూబ్. అట్లా వాల్యూస్ ఫిక్స్ చేసేసుకొని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ z is -1 minus I root 3/2, then summation k running from 1 to 2022 z raised to k plus 1 by z raised to k whole square, what is this going to be? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకి ఇది ఏంటి? -1 minus I root 3/2. ఇది చూసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్, తెలిసిందే. సో మనకేం అడిగిందంటే సింపుల్గా క్వశ్చన్లో సమ్మేషన్ k running from 1 to 2022 ఓకే z raised to k అంటే ఒమేగా raised to 2k ప్లస్ 1 by z raised to k అంటే ఒమేగా raised to 2k హోల్ స్క్వేర్. దిస్ ఇస్ వాట్ ఇస్ ఆస్క్డ్. ఇదే అడిగింది మనకి. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి గైస్, ఒమేగా క్యూబ్ 1 అయితే ఒమేగా స్క్వేర్, ఒమేగా అంటే ఏమవుతుంది? 1 by ఒమేగా స్క్వేర్ కదా, వీ ఆల్రెడీ నో దిస్. అంటే మీరు ఒకవేళ if you take let us say k on both the sides, okay, so ante power of k on both the sides, so this is what you're going to get. Omega raised to k is 1 by omega raised to 2k. so manam the logic use cheskoni dini ilago rayachchu, summation k running from 1 to 2022, so omega raised to 2k plus omega raised to k. so this is what you're going to get guys. I hope this is clear for everyone. సో ఇప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు k1 పెట్టుకున్నారు అనుకోండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ k2 పెట్టుకున్నారు అనుకోండి, ఒమేగా రేస్ టు 4 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఆ తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకున్నారు అనుకోండి, ఒమేగా రేస్ టు 6 ప్లస్ ఒమేగా క్యూబ్. ఓకే, ప్లస్ సో ఆన్ 2022 అంటే ఒమేగా రేస్ టు 4044 ప్లస్ ఒమేగా రేస్ టు 2022. దిస్ ఇస్ వాట్ యూర్ గోయింగ్ టు గెట్. ఓకే, అయితే దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తారు? ఇక్కడ సింపుల్, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా గైస్, హౌ మచ్ ఇస్ దిస్ గోయింగ్ టు బి? టెల్ మీ. దిస్ ఇస్ -1, ఇది ఖచ్చితంగా -1. ఓకే, ఒమేగా రేస్ టు 4 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఇది ఎంత అవుతుంది? ఇది కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ -1. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ -1. అండ్ ఆల్సో గైస్ దీనికి ఒక స్క్వేర్ ఉంది, అది అబ్జర్వ్ చేయలే నేను. సరే, అన్నిటికీ స్క్వేర్ పెట్టేసుకుందాం ఒకటి. ఓకే, ఇలా అన్నిటికీ మనం ఒక స్క్వేర్ పెట్టేసుకుందాం. ఓకే, అచ్చా ఓకే ఫైన్. సారీ
ఇది ఇండివిజువల్గా స్క్వేర్ ఉంది. ఓకే ఓకే కూల్. అయితే ఇలా పెట్టుకోకూడదు, మనం దీనికి స్క్వేర్ పెట్టుకుందాం. సరే, లెట్ మీ టేక్ ద స్క్వేర్ ఆఫ్ దిస్, ఎ స్క్వేర్ ఆఫ్ దిస్, ఎ స్క్వేర్ ఆఫ్ దిస్ అండ్ ఎ స్క్వేర్ ఆఫ్ దిస్. ఓకే, అయితే ఒకటి ఇది అంటే ఇలా ఇక్కడ మనం అప్లై చేయాల్సిన లాజిక్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 ఎలా అయితే తెలుసో, ఒకవేళ మనకి ఒమేగా రేస్ టు లెట్స్ సే 2n ప్లస్ ఒమేగా రేస్ టు n ప్లస్ 1 ఉందనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ 0. ఒమేగా రేస్ టు 2n ప్లస్ ఒమేగా రేస్ టు n, ఓకే, ప్లస్ 1, దిస్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ గోయింగ్ టు బికమ్ 0. ఎలా సార్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 3 పెట్టుకుంటారు అనుకోండి, ఒమేగా రేస్ టు 6 ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ 1 కదా. ఓకే, సో ఒమేగా రేస్ టు 6 వచ్చేసి, ఒక్క నిమిషం, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ మిస్టేక్ ఇన్ దిస్ గైస్, ఒక్క నిమిషం ఇక్కడ. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఒమేగా రేస్ టు 2n ప్లస్ ఒమేగా రేస్ టు n ప్లస్ 1. అయితే ఇదేంటంటే n ఈజ్ ఈక్వల్ టు 3 కాకుండా, వాట్ ఇఫ్ వి గో విత్ లెట్స్ సే n ఈజ్ ఈక్వల్ టు 4, ఒమేగా రేస్ టు 8 ప్లస్ ఒమేగా రేస్ టు 4 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఒమేగా రేస్ టు 8 ఎట్లా రాసుకోవచ్చు మనం, ఒమేగా స్క్వేర్, ఒమేగా రేస్ టు 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా, అంటే ఒమేగా ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 0 అయిపోతుంది. ఓకే, సిమిలర్లీ మీరు ఒకవేళ n ఇజ్ ఈక్వల్ టు 6 పెట్టిండ్రు అనుకోండి ఇందులో, సో ఏమవుతుంది చూడండి ఒకసారి, ఒమేగా రేస్ టు 12 ప్లస్ ఒమేగా రేస్ టు 6 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, so 6 2s are 12. I think this is also not going to get satisfied. Okay, I guess there is a condition, definitely oka condition aithe undi. Okay, I'll do one thing guys, a condition ento okkasari chuskunta nenu. Okay, definitely I'll just figure out what was that condition, but oka generalized condition aithe undi deniki, omega square plus omega plus 1 0 aithe we have a generalized condition for this. Okay, ade generalized condition ikkada apply cheyali. For example observe cheyandi okasari, ఇక్కడ చూసుకుంటే ఒమేగా రేస్ టు 6 ప్లస్ ఒమేగా క్యూబ్ ఉంది కదా. ఓకే, సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ హియర్, దిస్ ఒమేగా రేస్ టు 6 కెన్ బి రిటన్ యాజ్ ఒమేగా స్క్వేర్, సారీ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. సో దిస్ ఒమేగా క్యూబ్ ఇస్ గోయింగ్ టు బికమ్ 1. సో ఇది ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2, ఇది మనకి 2 వచ్చేస్తుంది, రైట్. సిమిలర్గా యూ హ్యావ్ టు సింప్లిఫై ఆల్ ద అదర్ వాల్యూస్. ఓకే, సో అలా మనకు ఒక ప్యాటర్న్ వచ్చేసి యూ గోయింగ్ టు గెట్ దిస్ ఆన్సర్. ఓకే, సో ఒక్కసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్, నేను ఒకసారి చూసుకుంటా, ఎందుకంటే దీనికి ఒక జనరలైజ్డ్ కండిషన్ ఉంటుంది. ఈ జనరలైజ్డ్ కండిషన్ మనకి కానీ వచ్చేసింది అనుకోండి, ఇఫ్ యూ నో దాట్ పర్టిక్యులర్ జనరలైజ్డ్ కండిషన్, దెన్ డెఫినెట్లీ ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, బట్ ఆ జనరలైజ్డ్ కండిషన్ నాకు కూడా కరెక్ట్ టైం గుర్తు రావట్లేదు. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ మీకు కావాలంటే టెలిగ్రామ్లో ఆ జనరలైజ్డ్ కండిషన్ చెప్పేస్తాం. అది చెప్పేసి ఈ క్వశ్చన్ ఇంకా సింప్లిఫైడ్ వర్జన్లో ఎలా చేయాలో అది మనం డిస్కస్ చేద్దాం, కావాలంటే నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. So I hope, but guys, concept aithe clear ga unda? Is anyone having any doubt in this concept? Is this clear for everyone out there? I hope this is clear for all the students out there. Okay, so is anyone having any doubt in this case? If is anyone having any doubt in this particular case? I hope it's clear for all the students out there. Okay, so this is what it is, omega square plus omega plus 1 is 0. Definitely indaga cheppinattu ఒమేగా రేస్ టు 2n ప్లస్ ఒమేగా రేస్ టు n ప్లస్ 1 ఇది కూడా 0 అవుతుంది, ఎక్సెప్ట్ ఫర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3. n మల్టిపుల్స్ ఆఫ్ 3 కాకుండా మీరు మిగతా ఏ వాల్యూ పెట్టుకున్నా కూడా, ఇఫ్ n is going to be multiple of a 3, then this is not going to be applicable. బట్ మల్టిపుల్ ఆఫ్ 3 కాకుండా మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా కూడా definitely this is going to be applicable guys. Exactly, n should not be a multiple of 3 here, that is true. n should not be a multiple of 3 ikkada, n should not be a multiple of 3, then definitely this is going to be applicable. Okay, so our logic prakaram multiple of 3 aithe kachithanga adi 2a avutundi. So multiple of 3 kaakunda migitha values ani manaki ikla -1 vastayi, and multiples of ee 3 untundi kada, daniki manaki 2 vastundi anamata. Ala oka pattern vachestundi, and from that we are going to get the answer. Okay, but I hope this is clear for everyone out there. Is anyone having any more doubt in this question? Okay, so let me do one thing guys, let me go to another question for you. Ee question chudandi okasari, if omega represents a cube root of unity and summation k running from 1 to n
k plus 1 by omega into k plus 1 by omega square is 340. Then what is the value of n going to be? What is the value of n going to be? దీనికి ఆన్సర్ వచ్చేసి ఐ థింక్ ఆప్షన్ బి షుడ్ బి ద ఆన్సర్. 2022 అనుకుంటున్నా, బట్ ఒక్కసారి నేను ఈ క్వశ్చన్ మళ్ళీ చూస్తాను. ఓకే, లెట్ మీ జస్ట్, అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు ఇట్ హ్యాస్ టు బి ఆప్షన్ బి గైస్, 2022. ఓకే, బట్ అగైన్ గైస్ ఐల్ చెక్ ద ఆన్సర్ వన్స్ అగైన్. ఐ ఫీల్ ఈ క్వశ్చన్ మనం ఇంకా ఈజీ వేలో చేయొచ్చు అనిపిస్తుంది నాకు. ఒకసారి ఆ మెథడ్ చెక్ చేస్తాం అండ్ ఐ లెట్ యూ నో, అగైన్ ఐ లెట్ యూ నో. ఓకే, చలో, ఎనీవేస్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇఫ్ ఒమేగా రిప్రజెంట్స్ ఎ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అండ్ సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n, k plus 1 by omega into k plus 1 by omega square is 340, then what is the value of n going to be? n వాల్యూ ఏంటి ఇక్కడ? ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. రా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఏమిచ్చిండు? సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n, k plus 1 by omega. This can also be written as k plus omega square, 1 by omega, k plus omega square అని రాసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనం k plus 1 by omega square ని omega అని రాసుకోవచ్చు. So summation k running from 1 to n, you see what I'm going to get. If you multiply k square omega k plus omega square into k plus omega cube, this is what you are going to get guys. అంతేనా? మల్టిప్లై చేస్తే ఇదే వచ్చింది మనకి. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, summation k running from 1 to n, what is this going to become? k square. ఇక్కడ మనము మీరు k కామన్ తీసుకుంటారు అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? omega plus omega square, and we know that omega cube is going to become 1. Now what is omega plus omega square? -1. So simple గా మనకి summation k running from 1 to n, this is k square minus k plus 1. This is what we got. Okay, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n, we got it as k square minus k plus 1. This is what we got. అయితే మీరు సమ్మేషన్ని సపరేట్గా అప్లై చేస్తే సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n k square minus సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n k plus సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n 1. This is what you are going to get. Now summation k square అంటే ఏంటబ్బా? k into k plus 1, okay, n into n plus 1 into 2n plus 1, so 2k plus 1 by 6. Guys, the sum of the squares of first n natural numbers formula ఇది. So direct గా మీరు ఇక్కడ ఎలా రాయొచ్చు? The formula will be, what is the formula? n into n plus 1 into 2n plus 1 divided by 6. ఇక్కడ ఏమవుతుంది? The sum of the first n natural numbers formula, n into n plus 1 divided by 2 and summation of 1 ని మీరు n times యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? It's going to become n. And according to the question, whatever we got, this is 340. This is going to be 340. So ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి అంటే n వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సింపుల్గా చెప్తున్నా, n మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ గో బై ద వెరిఫికేషన్ మెథడ్ గైస్. వెరిఫికేషన్ మెథడ్ అప్లై చేయండి. ఆప్షన్ ABCDలో, ఓకే, విచ్ ఎవర్ ఇస్ ద రైట్ ఆప్షన్, గో విత్ దట్ ఆప్షన్. ఓకే, సో లెట్ us say 20 సబ్స్టిట్యూట్ చేయండి, n is equal to 20. చూడండి సాటిస్ఫై చేస్తుందా లేదా. అలాగే n is equal to 25 సబ్స్టిట్యూట్ చేయండి, చూడండి సాటిస్ఫై చేస్తుందా లేదా. ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో లెట్ మీ నో ద రైట్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి what is going to be the right option ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దర్. ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. ఓకే, అలాగే ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అబ్బా. ఏమి ఇచ్చిండు? ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇలా ఇచ్చిండు అంటే అర్థం ఏంటి? మనకి తెలుసు, ఆల్ఫా వచ్చేసి ఒమేగా తీసుకోవచ్చు, బీటా వచ్చేసి ఒమేగా స్క్వేర్ అని తీసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీనిలో పడేద్దాం. సో ఏమొస్తుంది? 2 minus omega into 2 minus omega square into 2 minus omega raised to 10 into 2 minus alpha raised to 20 కాబట్టి omega raised to 20. So what I'm going to get guys? 2 minus omega into 2 minus omega square, and this is also 2 minus omega, and this is 2 minus of omega square, sorry, omega square and రాసుకోవచ్చు. Okay, so I'm going to get 2 minus omega whole square ఇక్కడ, and this is 2 minus omega, or else
ఈయన ఇంకా సింపుల్గా చేయాలంటే దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. సరే 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో గైస్ యూ డూ ద మల్టీ సింప్లిఫికేషన్. ఇక్కడ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 ఒమేగా into what is this going to become? 4 plus omega raised to 4 minus of 4 omega square. Okay, now we can simplify this actually. Okay, see ఇప్పుడు omega raised to 4 ante this is nothing but omega ane, this is nothing but omega ane. Okay, so I'm getting 4 plus omega square minus 4 omega, 4 plus omega minus 4 omega square. మీరు మల్టిప్లై చేశారనుకోండి, అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో ఇక్కడ. This is 4 4s are 16 plus 4 omega minus of 16 omega square. Next ఇది ప్లస్ 4 omega square, ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ omega cube, ఆ తర్వాత మైనస్ ఆఫ్ 4 omega raised to 4. ఫైనలీ మైనస్ 16 omega. ఓకే, ఆ తర్వాత మైనస్ ఆఫ్ 16 omega మైనస్ ఆఫ్ 4 omega square and ప్లస్ 4 4s are 16 omega cube. This is what you're going to get. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 4 omega plus 4 omega square. Okay, and what do we have here? What do we have? So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16 omega cube. 16 omega cube is anyway 16. So 16 ఇది ఈ రెండు కలిపి 32. 4 omega plus 4 omega square ని మీరు plus 4 into omega plus omega square which is -1 ఇలా రాసుకోవచ్చు. సో ఈ రెండు టర్మ్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఒమేగా క్యూబ్ ఉంది, ఒమేగా క్యూబ్ అంటే 1, సో +1. ఓకే, సో ఈ టర్మ్ కూడా అయిపోయింది మనకి. ఆ తర్వాత మైనస్ 16 ఒమేగా స్క్వేర్ మైనస్ 16, సో దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 16 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా విచ్ ఇస్ -1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ కూడా అయిపోయినాయి. సో మైనస్ ఒమేగా రేస్ టు 4 మైనస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా రేస్ టు 4 ఒమేగా అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ -4 ఇంటూ -1. సో ఎంత వస్తుంది చూడండి వాల్యూ ఒకసారి. 32 minus 4 plus 1 plus 16 plus 4 అబ్బా. ఓకే, సో అబ్జర్వ్ చేసుకుంటే -4 plus 4 క్యాన్సిల్ అయిపోయింది. 49 is what you have to get. So option C is going to be the right answer. Option C is the right answer, which is going to be 49. Okay, so I hope this is clear for everyone. Is anyone having any doubt in this question? Is this clear for all the students out there? Okay, so 49 is going to be the right answer. So now let me do one thing. I think ఇంకో క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ కూడా చేసేద్దాం. దీంతో మన మొత్తం డి మోరిస్ థియరం ఖతమైనట్టే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ పైన ఎక్కువ క్వశ్చన్స్ తీసుకున్నాం, సో దాట్ మీకు కూడా ప్రాక్టీస్ మంచిగా ఉంటుందని. సో అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ ఇక్కడ. √3 + i, ఇప్పుడు ఇది √3 + i పని చేద్దాం, /2 తీసుకుంటాం, హోల్ డివైడెడ్ బై √3 - i హోల్ డివైడెడ్ బై 2 హోల్ రేస్ టు m is equal to 1. ఇదే దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నాకు ఏం తెలుసు అంటే, what do I know? -1 plus √3i/2 is omega and -1 minus √3i/2 is omega square. అయితే అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో √3 + i/2 ఉంది. ఓకే, సారీ √3 + i/2 ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం గైస్, ఐ థింక్ ఇట్లా చేయకూడదు మనం ఈ క్వశ్చన్. I think this is not the way to do the question. ఎందుకంటే మనకి √3i కావాలి ఇక్కడ. ఓకే ఫైన్, I think this is not the way to do the question. If that is the case, then let's do it in this way. సింపుల్గా అయిపోవాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ √3 + i డివైడెడ్ బై √3 - i హోల్ రేస్ టు m ఇచ్చింది కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ √3 + iని డివైడింగ్ అండ్ ఐ థింక్ ఇక్కడ మనం /2 అండ్ ఇక్కడ /2 పెట్టుకోవచ్చు. డినామినేటర్ కూడా అంతే, √3/2 - i/2 అని పెట్టుకోవచ్చు, హోల్ రేస్ టు m. ఓకే, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. నౌ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ ఇన్ దిస్ వే, √3/2 + i/2. దిస్ కెన్ బి రిటన్ యాజ్ e raised to i π/6 అని రాయొచ్చు, రైట్. అండ్ దీనిని రాయొచ్చు √3/2 - i/2ని మనం e raised to - i π/6. Definitely we can write it in this way guys. Okay, whole raised to m is equal to 1. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ రాదులే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు కదా. సో దీన్ని మీరు న్యూమరేటర్లో తీసుకెళ్తే e raised to 2π/6, that is π/3. సో e raised to i times of π/3
whole raised to m is equal to 1 వచ్చేస్తుంది మనకి. అండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, e raised to I pi by 3, and this is nothing but e raised to I times of m pi by 3, and that is equal to 1, and this can also be written as cos m pi by 3 plus I times of sin m pi by 3, and that is equal to 1. ఇప్పుడు చేయాల్సిందల్లా m వాల్యూ 2022 to 2029 మధ్యలో ఉంటుంది అన్నాడు. అయితే మనకి ఇక్కడ 1 రావాలి అంటే ఆన్సర్ ఇది ఖచ్చితంగా ఒక మల్టిపుల్ ఆఫ్ 2π ఈ టర్మ్స్లో రావాల్సిందే. డెఫినెట్లీ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఆన్సర్ యాజ్ 1 గైస్, రిమెంబర్ డెఫినెట్లీ దిస్ హ్యాస్ టు బి ఏ మల్టిపుల్ ఆఫ్ 2π. ఓకే, సో మరి ఇక్కడ m వాల్యూ ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ అంటే, m మనకి ఏమి ఇచ్చిండు కండిషన్ 2022 to 2029 మధ్యలో తీసుకోవాలి. ఇది ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద వాల్యూ. ఆప్షన్స్ కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఫస్ట్ అయితే 2023 పనికిరాదు, దిస్ ఇస్ నాట్. ఇప్పుడు మనకి ఇక్కడ 2k పై కావాలి అంటే 3 క్యాన్సల్ అయిపోవాలి కదా, దిస్ ఇస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. 2023 3తో డివైడే అవ్వదు. 2024 డెఫినెట్లీ ఇది కూడా అవ్వదు. 2026 ఇది కూడా అవ్వదు. 2028 this is definitely going to be divided by 3. So option C is the right answer. So is this clear for everyone guys? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మరి చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు అన్ని వాల్యూస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్కి వెళ్ళిపోండి. నాకేం తెలుసు అంటే ఇది ఈ ఫార్మాట్లో ఉంటేనే, ఇది ఈ ఫార్మాట్లో ఉంటేనే నాకు ఆన్సర్ 1 వస్తుంది. ఇది ఫార్మాట్లోకి రావాలి అంటే ఈ 3 క్యాన్సల్ అవ్వాలి. 3 క్యాన్సల్ అవ్వాలి అంటే m ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. ఏబిడి అయితే మల్టిపుల్ ఆఫ్ 3 కాదు, ఓన్లీ సి మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్? పర్ఫెక్ట్. ఓకే, చలో లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫాక్ట్ క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి మొత్తం. వీఆర్ డన్ విత్ ద ఎంటైర్ డి మోరిస్ థియరమ్. ఇది డి మోరిస్ థియరమ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సో చెప్తున్నా కదా, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 3-4 క్వశ్చన్లు వస్తే దానిలోకి వెళ్ళి ఒక 2-3 క్వశ్చన్స్ మీరు ఈ డి మోరిస్ థియరమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటైతే ఖచ్చితంగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ, లేదంటే డైరెక్ట్ డి మోరిస్ థియరమ్ యొక్క అప్లికేషన్. ఓకే, అది కూడా రావచ్చు మనకి. సో నౌ లెట్ మీ డిస్కస్ ఎ టాపిక్ విచ్ ఇస్ రిమైనింగ్ ఇన్ కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్లో ఈ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్కి సంబంధించి ఒక టాపిక్ మిగిలిపోయింది. లెట్ మీ డిస్కస్ దాట్ విత్ యూ. సో సింపుల్ టాపిక్ ఇది, చూడండి ఒకసారి. అసలు జెడ్ అండ్ జెడ్ బార్ యొక్క జామెట్రికల్ మీనింగ్ ఏంటి? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, బట్ అగైన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో జెడ్ వచ్చేసి ఒక ఆర్గెండ్ ప్లేన్లో, వెల్ ఇఫ్ దిస్ ఇస్ రియల్ యాక్సెస్ అండ్ ఇఫ్ దిస్ ఇస్ ఇమాజినరీ యాక్సెస్, ఒకవేళ జెడ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, దెన్ జెడ్ బార్ is nothing but the image of z with respect to real axis. గుర్తు పెట్టుకోండి, z bar is nothing but the image of z with respect to the real axis. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 అంటే ఏంటి సార్ అంటే, మళ్ళీ ఒక ఆర్గెండ్ ప్లేన్లో మీరు 2 పాయింట్స్ తీసుకున్నారనుకోండి. ఒక పాయింట్ z1 ఇక్కడ తీసుకోండి, ఎక్కడో ఇంకో పాయింట్ z2 ఇక్కడ తీసుకోండి. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, z1 అండ్ z2 మధ్యలో. ఆ డిస్టెన్స్నే మనం మోడ్ z1 మైనస్ z2తో ఇండికేట్ చేస్తాం. సో వెన్ ఎవర్ యూర్ ఫైండింగ్ ద మోడ్ బిట్వీన్ 2 కాంప్లెక్స్ నంబర్స్, మోడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాంప్లెక్స్ నంబర్స్, మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఆ 2 కాంప్లెక్స్ నంబర్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ z మైనస్ z2. ఇది ఇచ్చిండి అనుకోండి, గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ దిస్ ఇక్కడ, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు ఇండికేట్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్. perpendicular bisector of z1 and z2. Perpendicular bisector of z1 and z2. ఇది గుర్తుపెట్టుకోండి అబ్బా. ఓకే, ఎలా సార్ అంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇది z1 అనుకోండి. ఓకే, దిస్ ఇస్ z1 అండ్ లెట్ us say దిస్ ఇస్ z2. అయితే మీరు ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఎలా తీసుకుంటున్నారంటే, let us say you're taking a complex number z in such a way that
ఇన్ సచ్ ఏ వే దట్ ద లోకస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ సెట్ మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ రెండు సేమ్, ఈ డిస్టెన్స్ సేమ్ అంటున్నాడు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వాట్ ఈస్ దట్ లోకస్ ఆఫ్ ద పాయింట్స్ వెన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి పాసిబుల్ అంటే ఎప్పుడైతే ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుందో అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఒకవేళ 0 ఆర్ పై అయింది అనుకోండి, దీని యొక్క లోకస్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద స్ట్రైట్ లైన్. ఎప్పుడైనా మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 0 అని ఇచ్చిండు అనుకోండి, లేదంటే పై ఇచ్చిండు అనుకోండి, ఏమవుతుంది? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఇండికేట్ ఎ స్ట్రైట్ లైన్. లాజిక్ ఈస్ వెరీ సింపుల్ అగైన్. లాజిక్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక పాయింట్ ఇక్కడ తీసుకోండి అబ్బా, z1 ఇక్కడ తీసుకోండి, z2 ఇక్కడ తీసుకోండి, z ఇక్కడ తీసుకోండి. మీరు ఒకవేళ z మైనస్ z1 తీసుకున్నారు, ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. z మైనస్ z2 తీసుకున్నారు, ఇంకో కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. వెన్ యూ ఫైండ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్, అండ్ దీనికి ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఇస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. సో ఇక్కడ ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z2. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ద యాంగిల్ టీటా. అయితే సిన్స్ దిస్ z మైనస్ z1 z మైనస్ z2 ఒకే లైన్ పైన ఉంటున్నాయి కాబట్టి ఆ రెండింటికి వచ్చే యాంగిల్ రియల్ యాక్సిస్తో ఏదైతే యాంగిల్ క్రియేట్ చేస్తుందో అది ఒకటే. సో ఏమవుతుందంటే ఇది అండ్ ఇది రెండు సేమే అవుతాయి. సో అలా మనకి రెండు క్యాన్సిల్ అయిపోయి ఏదర్ 0 అన్న వస్తుంది, అండ్ వీ నో అకార్డింగ్ టు ద ఫార్ములా దిస్ ఇస్ ప్లస్ n ఇంటూ పై, లేదా మనకి పై అయినా వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకి ఇలాంటి ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, మోడ్ ఆఫ్ z మైనస్ z0 ఇస్ ఈక్వల్ టు r అని. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు ఇండికేట్ అంటే దిస్ ఇస్ గోయింగ్ టు ఇండికేట్ ఎ సర్కిల్. ఇదొక సర్కిల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు ఇండికేట్? దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ఎ సర్కిల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ఎ సర్కిల్ వేర్ the z0 is going to be the center of that circle and r is going to be the radius of the circle. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అబ్జర్వ్ చేయండి. లెట్ us say mod of z మైనస్ 3i is equal to 2 ఉందనుకోండి. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఒకవేళ ఆర్గెండ్ ప్లేన్లో ఓకే లెట్ us say 3i మైనస్ 3i అంటే ఏంటి? ఇక్కడ 3i is the center of the circle. 3i ఎక్కడ ఉంటుంది? ఈ ఇమాజినరీ యాక్సిస్ పైన 0,3 పాయింట్ పైన ఈ 3 ఉంటుంది, రైట్? ఈ 3 అనే పాయింట్ ఉంటుంది. సో దిస్ ఇస్ 3i పాయింట్. 2 రేడియస్. సో ఈ సెంటర్ తోటి 2 అనే రేడియస్ తోటి ఇలా ఒక సర్కిల్ డ్రా చేశారనుకోండి, విత్ ద రేడియస్ బీయింగ్ 2, విత్ ద రేడియస్ బీయింగ్ 2, దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్ ఇండికేటింగ్? ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో చలో అలాగే మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఇస్ ఈక్వల్ టు పై బై 2 అని రాసింది అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇండికేట్ ఎ సర్కిల్. ఇది కూడా ఒక సర్కిల్ని ఇండికేట్ చేస్తుంది, బట్ ఇన్ ద డయామెట్రిక్ ఫామ్. దేనిలో ఇండికేట్ చేస్తుంది? దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇండికేట్ ఎ సర్కిల్, బట్ ఇట్స్ గోయింగ్ టు ఇండికేట్ ద సర్కిల్ ఇన్ ద డయామెట్రిక్ ఫామ్. అంటే అక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా వచ్చింది సార్ అంటే సింపులే అబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇక్కడ మనకి z1 ఉంది, ఇక్కడ మనకి z2 ఉంది, ఓకే, అండ్ ఇక్కడ ఎక్కడో మనకి z ఉంది. సో z మైనస్ z1 అంటే ఇది, z మైనస్ z2 అంటే ఇది. అయితే వెన్ యూర్ ఫైండింగ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 మనం గెటింగ్ పై బై 2. అంటే ఈ యాంగిల్ మధ్యలో డిఫరెన్స్ విచ్ ఇస్ దిస్, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. అయితే మరి z యొక్క లోకస్ ఏమవుతుంది? ఒకవేళ రెండు లైన్స్ మధ్యలో 90 డిగ్రీస్ అవుతే అయితే ఈ పాయింట్ యొక్క లోకస్ ఎప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఎ సర్కిల్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సర్కిల్. ఇలా ఒక సర్కిల్ వస్తుంది, సర్కిల్లోనే కదా పాసిబుల్ అది. అండ్ ద z1 అండ్ z2 ఇస్ గోయింగ్ టు బికమ్ ద డయామీటర్ అండ్ ద సెంటర్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ z1 అండ్ z2. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకవేళ మనకి ఇలాంటి క్రైటీరియా ఇచ్చిండు అనుకోండి, mod of z minus z1 plus mod of z minus z2 is equal to 2a, where 2a is going to be greater than mod of z1 minus z2, then remember
what is this going to indicate? This is going to indicate an ellipse. ఎలా వచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడు ఎలిప్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ మీకు ఐడియా ఉంటే దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ గైస్. మీరు ఆల్రెడీ ఇది 2Bలో చూసుకొని ఉంటారు. చూడండి ఒకసారి ఎలిప్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటి. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, ఈ పాయింట్ P, అండ్ లెట్ us say ఇది ఒక ఫోకస్ S1, ఇది ఇంకో ఫోకస్ S2. we know that S1P plus S2P, this value is going to be equal to 2a. this is the locus. అంటే ఇక్కడ నుంచి మనకి ఎలిప్స్ యొక్క డెఫినేషన్ వస్తుంది. సిమిలర్లీ కాంప్లెక్స్ నంబర్ కేసులో కూడా అంతే. ఇక్కడ Z1, ఇక్కడ Z2, ఇక్కడ Z పెట్టుకుంటే mod of Z minus Z1 plus mod of Z minus Z2 is going to be 2a, but definitely 2a is going to be greater than mod of Z1 minus Z2. ఎందుకంటే 2a అంటే ఏంటి, ఇక్కడ 2a is nothing but the length of major axis. ఇది మనకి S1 బదులు మీరు ఒకవేళ S1 బదులు Z1, S2 బదులు Z2 అండ్ P బదులు Z పెట్టుకున్నారు అనుకోండి, ఇదే లాజిక్ని మనం కాంప్లెక్స్ నంబర్స్లో ఇలా రాసుకోవచ్చు. నథింగ్ డిఫరెంట్. ఓకే, సిమిలర్లీ ఒకవేళ మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 మైనస్ మోడ్ ఆఫ్ Z మైనస్ Z2 ఇస్ ఈక్వల్ టు 2a రాస్తే మీరే చెప్పండి ఒకసారి, వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు ఇండికేట్? కెన్ ఎనీవన్ టెల్ మీ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? పైనది ఎలిప్స్ అబ్బా, ఐ థింక్ దీని నుంచి మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇదేం ఇండికేట్ చేస్తుంది? మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 మైనస్ ఆఫ్ మోడ్ ఆఫ్ Z మైనస్ Z2 ఇస్ ఈక్వల్ టు 2a. దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ద హైపర్బోలా. ఇదేం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ? దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ద హైపర్బోలా. మళ్ళీ సేమ్ ఒక్కసారి మీకు కోఆర్డినేట్ జామెట్రీ గుర్తు తెచ్చుకోండి, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీలో కూడా అంతే. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ హైపర్బోలాలో ఇలా తీసుకునే వాళ్ళం, మనం తీసేసుకొని మనం ఏం చేసేవాళ్ళం, ఇక్కడ ఒక పాయింట్ లెట్ us say ఫోకస్ S1, ఇది ఫోకస్ S2 పెట్టుకొని సర్టెన్ పాయింట్ P పెట్టుకుంటే వీ నో దట్ లెట్స్ సే S1P మైనస్ S2P మోడ్ ఈస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు 2a. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే S1 ప్లేస్లో లెట్ us say Z1, S2 ప్లేస్లో Z2 అండ్ P ప్లేస్లో Z పెట్టుకున్న ఈ కండిషన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ జామెట్రికల్ మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు, చూపిస్తాను మీకు. సో దిస్ ఆర్ ద జామెట్రికల్ మీనింగ్స్ గైస్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ 8 జామెట్రికల్ మీనింగ్స్ మీకు గుర్తుండాలి. ఓకే, అండ్ దాంతోపాటు లాస్ట్ వన్, ద 9th వన్, ఎప్పుడైనా మనకి ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చిండు అనుకోండి, మోడ్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ K. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బీ K. ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు K, ఇఫ్ K ఇస్ నాట్ ఈక్వల్ టు 1, ఖచ్చితంగా ఈ లోకస్ ఆఫ్ Z ఉంటుంది కదా, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ సర్కిల్. బట్ K 1 అయితే మాత్రం ఆ లోకస్ ఆఫ్ Z వచ్చేసి స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిండు అనుకోండి, డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇక్కడ K1 కాదు K2. So definitely whatever the locus of Z you are going to get in this case is simply going to be the circle. Okay, so I hope this is clear for you. So in 9 important geometrical meanings మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. I hope it's clear for you. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్విక్గా ఒక క్వశ్చన్ చూపిస్తా, మీరు క్వశ్చన్ చూడగానే వెంటనే within 5 seconds you can answer this question guys. Within 5 seconds you can definitely answer this question. చెప్పండి ఒకసారి, what is the right answer? Z1, Z2 are two fixed points on the argand plane. If Z is a complex number such that this is given for you, then the locus of Z is going to be what? Then the locus of Z is going to be what guys? Indake discuss chesina babba, it is going to be option C, an ellipse. Indake goes direct geometrical meaning kel తీసుకున్నాడు. ఇగో ఇదే geometrical meaning, literally geometrical meaning, and we got the answer option C. So is this clear for everyone out there? Anyone is having any doubt? Okay, chalo aa tarvata next question chudandi okasari. Eamcet 2019 lo adigindu, if Z is x plus iy represents a point P on the argand plane, then the area of the region represented by the inequality 2 less than mod of Z minus of 1 plus I less than 3, what is this going to become? ఓకే, సో కొంచెం చూడ్డానికి క్వశ్చన్ తేడాగా ఉంది. బట్ గైస్ నాకు ఏం తెలుసు, మోడ్ ఆఫ్ Z మైనస్, అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? మోడ్ ఆఫ్ Z మైనస్ Z0 ఈజ్ ఈక్వల్ టు లెట్ us say R. ఏం ఇండికేట్ చేస్తుంది? ఖచ్చితంగా
it's going to indicate a circle. The locus of z is going to be a circle. So దీన్ని మనం ఇట్లా సింప్లిఫై చేయొచ్చు. 2 less than z అంటే ఒక పని చేయండి, ఇక్కడ ఎప్పుడైనా లోకస్ గురించి క్వశ్చన్ అయితే సింపుల్గా z x ప్లస్ ఐవై పెట్టేసుకోండి. సో x వచ్చేసి మనకి x మైనస్ 1 వస్తుంది ఇక్కడ, అండ్ ఇది వచ్చేసి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ y మైనస్ 1 లెస్ దెన్ 3. దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ ఇట్. సో దీనికి ఒక మోడ్ అప్లై చేస్తే 2 లెస్ దెన్ అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ లెస్ దెన్ 3. దీన్ని మీరు స్క్వేరింగ్ చేసిండ్రు అనుకోండి, 4 లెస్ దెన్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ లెస్ దెన్ 9. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద ఏరియా ఆఫ్ ద రీజియన్ రిప్రజెంటెడ్ బై దిస్ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీ, ఏ ఏరియా రిప్రజెంట్ చేస్తుంది? అయితే మనకు వచ్చిన ఇన్ఈక్వాలిటీ ఏముందంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ గో ఈ 4 9 మధ్యలో ఉంటుంది అంటున్నాడు. అయితే నాకేం తెలుసు అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఉందనుకోండి, దిస్ ఇస్ ఎ సర్కిల్, రైట్? అయితే ఈ ఇన్ఈక్వాలిటీ ప్రకారం లెట్ us say you can take this circle for which the center is going to be 1, 1 and the minimum radius ఎంత ఉండాలి ఇక్కడ 2. ఎందుకంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ 4 కాబట్టి ఖచ్చితంగా సెంటర్ 1, 1 పెట్టేసి రేడియస్ అయితే పక్క 2 కన్నా ఎక్కువ ఉండాలి. సో నేనేం చేసా అంటే ఒక సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసాం విత్ సెంటర్ 1, 1 రేడియస్ 2 పెట్టుకున్నాం. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, దిస్ ఇస్ లెస్ దెన్ 9 అంటే మనకి సేమ్ ఇదే సర్కిల్ విత్ ద సెంటర్ 1, 1 అండ్ రేడియస్ 3 దిస్ షుడ్ బి ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ టిల్ విచ్ యూ కెన్ గో. ఎందుకంటే రేడియస్ 9 అంటే ఆర్ స్క్వేర్ 9 అంటే ఆ రేడియస్ 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మనకి ఇంకొక సర్కిల్ వచ్చింది. నవ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆస్కింగ్ ఇన్ దిస్ క్వశ్చన్ అంటే ఈ రెండిటి మధ్యలో అబ్జర్వ్ చేయండి, ఇగో ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి ఒకసారి. దిస్ ఇస్ ద ఏరియా, చూడండి ఒకసారి, ఏరియా ఆఫ్ ద రీజియన్ రిప్రజెంటెడ్ బై దిస్ ఇన్ఈక్వాలిటీ అంటే దిస్ ఇస్ ద రీజియన్ హీ ఇస్ బేసికలీ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్. ఎలా కనుక్కుంటారు ఈ రీజియన్? సింపుల్, అప్పర్ సర్కిల్ ఈ అబౌవ్ ఇదైతే సర్కిల్ ఉందో బయటది ఆ సర్కిల్ ఏరియా మైనస్ లోపల ఉన్న సర్కిల్ ఏరియా. సో దట్ ఈస్ సింప్లీ 9 పై స్క్వేర్ మైనస్ ఆఫ్ 5 పై స్క్వేర్ కాదు సారీ 9 పై ఆర్ స్క్వేర్ కాబట్టి 9 పై మైనస్ ఆఫ్ 4 pi r square. So 9 pi minus 4 pi and that is going to be 5 pi. And if you see the options guys, option D is the right answer. 5 pi which is going to be option D and that is going to be the right answer. So is this clear for everyone? ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉందా? సో కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు చేసే పొజిషన్లో ఉండాలి. చాలా సింపుల్, ఇక్కడ ఏం లేదు, మనకి ఇచ్చింది ఇన్ఈక్వాలిటీ ఇది. ఈ ఇన్ఈక్వాలిటీ నాకు తెలుసు దట్ ఆ సర్కిల్ మినిమం ఈ సర్కిల్ అయినా ఉండాలి, లేదంటే మ్యాక్సిమం ఈ సర్కిల్ వల్ల వెళ్ళొచ్చు. సో ఇన్ఈక్వాలిటీ ఏం చేస్తుందంటే ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఉన్న అన్ని సర్కిల్స్ ఇన్ఈక్వాలిటీలో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో ఆ సర్కిల్కి సంబంధించిన ఏరియా ఈ మొత్తం రీజియన్ ఏరియా ఏమవుతుంది ఇక్కడ సింపుల్గా 9 pi minus 4 pi which is 5 pi. So I hope this is clear for everyone guys. Okay, so this is going to be the answer. I think with this we are done with the geometrical meanings అనే టాపిక్ కూడా అయిపోయింది. ఇదన్నమాట geometrical meanings అనే టాపిక్. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ geometrical meaning. కాంప్లెక్స్ నంబర్స్లో మనం కవర్ చేయలేదు, ఇక్కడ కవర్ చేసాం. అండ్ గైస్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో దీంతో మొత్తం డిమోరస్ థియరం అయిపోయింది, కాంప్లెక్స్ నంబర్స్ కూడా అయిపోయింది, మొత్తం మనం అవగొట్టేసాం. ఐ హోప్ యూ గైజ్ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, ఎవరైతే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసారో నాకు తెలిసి ఇప్పుడు మీ డిమోరస్ థియరం అయితే అసలు ఉతికారేస్తారబ్బా. ఓకే, సో ఏం చేస్తారంటే ఒకసారి సెషన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, 1.5x 2x పెట్టుకొని ఒకసారి రివైజ్ చేసుకోండి. నోట్స్ ఎలాగో పంపిస్తా, నోట్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Is anyone having any more doubts? So how was the session guys? మీరే చెప్పండి ఒకసారి, how was the session? అర్థమైందా అందరికీ? ఎఫెక్టివ్గా అనిపించిందా ఈరోజు? Is this chapter easy for you now? డిమోరిస్ థియరం అనే చాప్టర్ ఇప్పుడు ఈజీ అయితే just let me know in the comment section below. Okay, so that's it from today's session guys. Next session మనం ఇంకొక చాప్టర్తో స్టార్ట్ చేద్దాం.
సో టుమారో విల్ బీ డూయింగ్ అనదర్ చాప్టర్. అయితే చెప్తున్నాను కదా ఆల్రెడీ స్కెడ్యూల్ పంపించా టెలిగ్రామ్లో. ఓకే, అండ్ ఆల్సో గైస్ ఫస్ట్ అయితే ఆల్జీబ్రా కవర్ చేస్తున్నా. ఆల్జీబ్రాకి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ తర్వాత విల్ డూ క్యాలిక్యులస్, ఆ తర్వాత జామెట్రీ. ఓకే, అండ్ ఈ ప్రతి పార్ట్ లెట్స్ సే ఆల్జీబ్రా కంప్లీట్ చేసిన, ఆల్జీబ్రా మొత్తం పైన ఆల్జీబ్రాలో ఎన్ని చాప్టర్స్ ఉంటే అన్ని చాప్టర్స్ పైన ఒక మాక్ టెస్ట్ పెడతాం మీకు. ఓకే, అలాగే సిమిలర్గా మన క్యాలిక్యులస్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన ఒక కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్ ప్లాన్ చేద్దాం. జామెట్రీ అయిపోయిన తర్వాత జామెట్రీ పైన ఒక కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్గా మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత డెఫినెట్లీ దెర్ విల్ బీ మ్యారథాన్ సెషన్స్ యాజ్ వెల్ యాజ్ మాక్ టెస్ట్ ఫర్ యూ. ఓకే, సో దట్ మీకు మళ్ళీ ఇంకొకసారి మొత్తం రివైజ్ అవుతుంది సెషన్, అంటే మొత్తం సిలబస్ అంతా, అండ్ దాంతోపాటు మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ సెషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసా, ప్రాక్టీస్ క్వశ్చన్ పీడిఎఫ్. దానిలోకి వెళ్ళి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసుకోండి. అది మాత్రమే చేయకండి, ఇంకా ఎక్కువ కూడా చేయండి. మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఎక్స్ట్రా ఏమైనా దాని నుంచి కూడా డెఫినెట్గా చేయండి. నేను పంపిన మెటీరియల్ అయితే అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఎ ట్రై గైస్. ఓకే, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ ఎవ్రీవన్. Is anyone having any more doubts? Is anyone having any more doubts in today's session? I hope this is clear for all the students out there. Okay, so మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. సో టేక్ కేర్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్, ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఖచ్చితంగా ఐల్ ట్రై టు ఆన్సర్ యూ. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ సెషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, సో చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్లో. సో బాయ్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.